ఆ పీపీటీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక కంటైనర్ని మనం క్రియేట్ చేసాం. ఆ కంటైనర్ ఎలా ఉంది? ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ లోపల ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ పైన ఒక కార్డు ఉంది, కార్డు లోపల టూరిజం అనే ఒక హెడ్డింగు, ప్లాన్ యువర్ ట్రిప్, గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ అనేది క్రియేట్ చేసేసాం. అలా క్రియేట్ చేసిన బటన్ ఎలిమెంట్స్ని మొత్తాన్ని కూడా రైట్ సైడ్ ఉన్నట్లు అరేంజ్ చేయాలి అనుకున్నాను. ఇలా అరేంజ్ చేయాలి అంటే మనం 2 డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసేసాం. అవి ఏంటిది అంటే బూట్స్ట్రాప్ అనే ఒక టాపిక్ని లోడ్ చేసేసాము. అలానే లేఅవుటింగ్ చేసేటప్పుడు ఏదైనా సరే ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే లేఅవుటింగ్ అనేది చేస్తామని చెప్పాను. ఆ లేఅవుటింగ్ చేసేటప్పుడు మనం లేఅవుటింగ్ లోపల మనం కంప్యూటర్కి అర్థం కావడం కోసం ఒక ఫ్లెక్స్ బాక్స్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తామని చెప్పాను. ఆ ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేయడం ద్వారా ఒక ఇమేజ్ని, ఒక కార్డుని ఏం చేయొచ్చు అంటే పైనుండి కింద దాకా ఎట్లయినా సరే మనం రొటేట్ చేయవచ్చు అని చెప్పాం. అవన్నీ చేసేటప్పుడు ఒక్కసారి ఒక్కొక్క స్టెప్ని మనం చెప్పుకుంటా వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఏం చెప్పాను నేను ఫస్ట్? ఒక ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఒక బెస్ట్ ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు అంటే ఒకే ఒక ఫండమెంటల్ క్వాంటిటీని యూజ్ చేస్తాడు. ఏం యూజ్ చేస్తాడు? ఏదైనా ఒక ఆర్కిటెక్చర్ని మనం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు లేదా ఒక ఆర్కిటెక్చర్ మనం చూసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేస్తామంటే బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్గా మనం స్ప్లిట్ చేస్తాం. ఏదైనా సరే మనం డెవలప్ చేయని మొత్తం కోడ్ అంతా రాసేసాను అనుకో, అప్పుడు ఏమైందంటే ఏదన్నా ఇష్యూస్ వచ్చినాయి అనుకో మొత్తం ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక భాగాన్ని డెవలప్ చేసేసి తర్వాత మరొక భాగానికి వెళ్ళనుకో, ఆ భాగంలో డెవలప్మెంట్ చేసింది ఏదన్నా మిస్టేక్ వచ్చిందనుకో ఏం కాదు, దాన్నే డీబగ్గింగ్ అనేది చేసుకుంటాం. తర్వాత పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ చేయడం అనేది అలా ఈజీగా ఉంటుంది. అందుకోసం మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లోనే మనం చెప్పుకున్నాం, మనం ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పుకున్నాం కదా. మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం చేయాల్సిన స్టెప్ ఏంటిది? ఒక్కొక్క పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసి ఆఫ్టర్ మరొక పార్ట్లోకి వెళ్ళడం అనేది చేయాలి. అలా చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని చూడగానే ఏం చేయాలి? మనం డెవలప్మెంట్ చేయాలి అనగానే ఒక ఇమేజ్ అనే దాన్ని ఫిక్స్ చేయాలి. అలా ఇమేజ్ ఫిక్స్ చేయాలంటే ఎలా అనేది ఒక్కసారి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి చేసి చూద్దాం. ఓకేనా? ఓకే, డన్. ఇక్కడ మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాను. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి నేనేం చేసేసానంటే ఒక ఇమేజ్ అనేది తీసుకోవాలి. ఇమేజ్ తీసుకోవాలంటే ఏం చెప్పాను? ఒక కంటైనర్కి పెట్టాలి. ఆ కంటైనర్కి పెట్టాలి అంటే ఏం చేయాలి? మనం ఏ కోడ్ రాయాలి అన్నా కానీ మనకు తెలుసు అనమాట. ఎక్కడ HTMLలోకి వెళ్ళేసి యువర్ కోడ్ గోస్ హియర్ అనే ఒక బాడీ పార్ట్ దగ్గర మనం రాయాలి అని తెలుసు. ఏం రాయాలి ఇప్పుడు మనము? ఒక కంటైనర్, ఒక బాక్స్ని గీద్దాం అనుకున్నాం. ఒక బాక్స్ డెవలప్ చేయాలంటే బాక్స్ని కంటైనర్ అంటారు. కంటైనర్ డెవలప్ చేయాలంటే ఏంటిది? కంటైనర్ అనేది ఒక HTML ఎలిమెంట్. ఒక HTML ఎలిమెంట్ కనుక అయితే దానికి సింటాక్ ఏంటిది? సింటాక్ అంటే రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే మనం కంప్యూటర్కి అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే మనం ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని మాట్లాడతాం. అలానే మనం చెప్పిన ప్రతిదీ కూడా కంప్యూటర్కి అర్థం కావాలి అంటే ఒక పర్టికులర్ ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ని వాడతాం. ఆ లాంగ్వేజ్ ద్వారా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకోవాలి అంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యిద్ది అనమాట. ఆ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే ఆ దానిని ఏమంటారంటే సింటాక్ అని పిలుస్తారు. అంటే మనకు కంప్యూటర్కి అర్థం అవ్వాలి అంటే ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది కంప్యూటర్కి అర్థం కావాలంటే HTMLని యూజ్ చేస్తాం. అలా టెక్స్ట్ అనేది డెవలప్మెంట్ చేయాలి అంటే ఎక్కడ చేస్తాం మనము? బాడీ అనే భాగం లోపల డెవలప్మెంట్ చేస్తామని మీ అందరికీ తెలుసు కదా. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను? ఒక కంటైనర్ని తీసుకున్నాను. కంటైనర్ అనేది ఒక HTML ఎలిమెంట్. దాని యొక్క సింటాక్ ఏంటిది? యాంగులర్ బ్రేస్ రాసేసి ట్యాగ్ సింబల్ ఉండాలి. కంటైనర్కి ట్యాగ్ సింబల్ ఏంది? div అని రాసేసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసేసాను. తర్వాత మనం ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్మెంట్ చేయాల్సిందంతా ఇక్కడ రాసేసేసి తర్వాత ఏం చేస్తాము అంటే ఒక ఎండ్ ట్యాగ్ అనేది ఇస్తాం. ఆ ఎండ్ ట్యాగ్కి సింటాక్ ఏంటిది? యాంగులర్ బ్రేస్ రాసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి కంటైనర్ సింబల్ని ట్యాగ్ అంటారని చెప్పాను కదా. కంటైనర్ సింబల్ ఏంది? div అనేది రాసేసేసి
యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. ఓకే డన్. అంటే ఇది ఈ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమంటారంటే కంటైనర్ అని పిలుస్తారని HTML లో అందరికీ తెలుసు. ఓకే డన్. ఇప్పుడు నేనేంది నా రిక్వైర్మెంట్ ఒక కంటైనర్ కి ఒక ఇమేజ్ పెట్టాలి అంటే HTML లో రాశాను. ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి? టెక్స్ట్ రాయడం అయితే HTML లో రాస్తాం. ఇమేజ్ పెట్టాలి అంటే ఏం చేస్తాము? ఇమేజ్ అనేది ఒక స్టైల్ కదా, ఒక స్టైల్ అనేది చేయాలి అంటే ఎక్కడ చేయాలి? CSS లో చేస్తామని మనందరికీ తెలుసు. అందుకోసం ఏం చేశానంటే ఇమేజ్ పెట్టాలి అంటే CSS లోకి వెళ్ళాను. CSS లో ఏదైనా సరే మనం క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? మనము ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. రూల్ సెట్ అనేది ఎలా ఉంటుంది? ఒక సెలెక్టర్ రాసేసి ఒక కర్లీ బ్రేస్ రాసేసేసి కిందకు వచ్చి ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ఇచ్చేసేసి కిందకు వచ్చి కర్లీ బ్రేస్ని క్లోజ్ చేస్తే దాన్ని రూల్ సెట్ అంటారని మనందరికీ తెలుసు కదా. ఆ రూల్ సెట్ అనేది ఇలా ఉంటుంది. ఒక రూల్ సెట్ లోపల ఇంకా మనకేం తెలుసు ఇంకో ప్రాపర్టీ, ఒక రూల్ సెట్ లోపల మల్టిపుల్ రూల్స్ ఆర్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అనేది కూడా యూజ్ చేయొచ్చు అని తెలుసు కదా. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, మన కంటైనర్కి ఒక ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇమేజ్ పెట్టాలంటే రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ సెలెక్టర్ రాయాలి కదా. సెలెక్టర్ని నేనేం తీసుకుంటున్నాను అంటే డాట్. ఒక కంటైనర్కి ఇమేజ్ పెట్టాలి అంటే ఏమని పేరుతో పిలుస్తున్నారు అందరు డెవలపరు? BG-కంటైనర్ అని తీసుకుంటారని చెప్పాను కదా. BG అంటే ఏమని పిలుస్తారు? బ్యాక్గ్రౌండ్ కంటైనర్. అంటే మన కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను. అదేంటిదంటే ఇమేజ్. సెలెక్టర్ రాశాను. సెలెక్టర్ రాసి నాకేం చేయాలి? ఒక ఫ్లవర్ బ్రేస్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసాను. కిందకు వచ్చి నాకేం చేయాలి? ఒక ప్రాపర్టీ రాయాలి. ప్రాపర్టీ ఏంది? మనం రిక్వైర్మెంట్ ఏంటిది? ఒక ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టాలి అంటే CSS లో ఒక ప్రాపర్టీ చెప్పాను. ఏం ప్రాపర్టీ చెప్తారు కళ్యాణ్? బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఏంటిది నాన్న? ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి తర్వాత ఏం చేయాలి? కాలన్ పెట్టాలి. కాలన్ అంటే ఏంది? రెండు చుక్కలు పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి అంటే URL అని రాసేసేసి డబల్ రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేసి దాని లోపల డబుల్ కోట్స్ ఇచ్చేసేసి మనం దేన్నైతే పెట్టాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క URL అనేది అక్కడ లోడ్ చేసుకోవాలి. ఆ URL ఎక్కడ లోడ్ చేసుకున్నాం? మనం నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాం కదా. ఆ నోట్ ప్యాడ్ లో తీస్తున్నాను అనమాట. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాను. ఈ నోట్ ప్యాడ్ లో ఫస్ట్ ఉన్నది మనం పెట్టాలనుకుంటున్న ఇమేజ్ యొక్క URL అని చెప్పాను అనమాట. దీంట్లో నుండి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఇక్కడ పేస్ట్ చేసి పెట్టేసాను అనమాట. ఓకే డన్. ఎప్పుడైనా సరే ఏం చేస్తాము? వాల్యూ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము? చివరిలోకి వచ్చేసి సెమీకాలన్ పెట్టాలి. సెమీకాలన్ అంటే ఏంది? ఒక చుక్క ఒక కామా కనుక పెడితే దాన్ని సెమీకాలన్ అంటారని చెప్పేసాను. ఓకే డన్. ఓకే, ప్రాపర్టీ రాశాను. ఇమేజ్ పెట్టగానే మనకి ఇంకొక ప్రాపర్టీ తెలుసు అనమాట. ఇమేజ్ పెట్టగానే ఆ ఇమేజ్ ఎంత హైట్ ఉండాలి, ఎంత పొడవు ఉండాలి అనేది చెప్తాం కదా. అంటే ఇమేజ్ పెట్టగానే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఆ ఇమేజ్ ఎంత హైట్ లో ఉండాలి, ఎంత విడ్త్ లో ఉండాలో చెప్పాలన్నమాట. అంటే హైట్ ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలో చెప్పాలి అంటే ఏం ప్రాపర్టీ వాడతారు? CSS లో హైట్ అనే ఒక ప్రాపర్టీనే వాడతారు. హైట్ అని రాసేసిన తర్వాత ప్రాపర్టీ రాసినాక కాలం పెట్టాలి. కాలం పెట్టేసి స్పేస్ ఇచ్చి వాల్యూ ప్లేస్లో ఎంత హైట్ ఇద్దాం అనుకున్నాము? మన యొక్క వెబ్ పేజ్ మొత్తం కనపడాలి అనుకున్నాను. మొత్తం కనపడాలి అంటే ఎంత అంటారు? 100%. ఇవ్వాలి అంటే దేంట్లో ఇస్తారని చెప్పాను? కంప్యూటర్లో VH అనే దాంతో మెజర్ చేస్తారు. ఓకే డన్. హైట్ ఇచ్చేసేసాను. అలానే వెంటనే ఏం చేద్దాము? మన యొక్క వెబ్సైట్ ఎంత హైట్లో ఇమేజ్ ఉండాలో చెప్పాను. తర్వాత ఏం చేయాలి? విడ్త్ ఎంతో కూడా చెప్పాలన్నమాట. విడ్త్ ఎంతో చెప్పాలి అంటే ప్రాపర్టీ ఏంది? విడ్త్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేను అంతా కనపడాలి అనుకున్నాను. అంతా అంటే 100%. 100 విడ్త్ రాసేటప్పుడు యూనిట్స్ ఏంటి? VW. అంటే మనం డిఫరెంట్ డివైజెస్ వాడతాం కదా. ట్యాబ్ ఒక స్క్రీన్ ఉంటుంది, అండ్ ఫోన్ ఒక స్క్రీన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఒక స్క్రీన్ ఉంటుంది. విడ్త్ అన్నిట్లో కూడా ఫుల్ స్క్రీన్ రావాలనుకోప్పుడు ఏం చేస్తారు? వ్యూ పోర్ట్స్ తో మెజర్ చేస్తారని చెప్పాను కదా. అందుకని వ్యూ పోర్ట్ విడ్త్ అనేది కనుక ఇచ్చాను వాల్యూ ప్లేస్ లో, అప్పుడు ఏమైంది అంటే మన డివైస్ ఎంత అయితే ఉంటుందో దాని యొక్క విడ్త్ మొత్తం ఆక్యుపై చేసేసింది అనమాట. ఓకే డన్. ఇచ్చేసేసిన తర్వాత నేను ప్లే అరౌండ్ చేసి చూద్దాం అనుకున్నాను, నా యొక్క ఇమేజ్ బాగా కనపడాలి అనేసి. ఒకసారి ప్లే అరౌండ్ చేసేసాను. అరే నాకేం కనపడలేదు, ఏం రాలేదు అక్కడ. ఎందుకు రాలేదు అనేది చూశాను. ఎందుకని అప్పుడు నాకు ఒక టెక్నిక్ తెలుసు. ఏంటిది? CSS లో స్టైల్ రాశాను,
హెచ్టిఎంఎల్లో స్టైల్ రాశాను. ఈ 2 కంప్యూటర్కి ఏమైనాయి అంటే విడివిడిగా అర్థమైనాయి. అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, మనం రాసిన స్టైల్ అంతా కంప్యూటర్కి అర్థం కావాలంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా తీసుకొచ్చేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సిఎస్ఎస్లో ఉన్న ఫైల్లో రాసిన స్టైల్ అంతా వచ్చేసేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి గనక అప్లై అవ్వాలి అంటే ఏం చేస్తాము, మనం ఒక యాట్రిబ్యూట్ వాడతాం. ఆ యాట్రిబ్యూట్ ఎక్కడ వాడతారు, యాట్రిబ్యూట్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ బట్టి ఎక్కడ యూజ్ చేస్తారు, మనం రాసిన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దేనికైతే మనం అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి, మనం దీనికైనా అప్లై చేయాలనుకుంటుంది కంటైనర్కి, ఈ స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అని రాసేసేసి యాట్రిబ్యూట్ నేమ్ క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి, సిఎస్ఎస్లో మనం ఏదైతే రాసామో సెలెక్టర్ నేమ్, ఆ సెలెక్టర్ నేమ్ తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టాలన్నమాట. కాపీ చేసేసి పేస్ట్ చేద్దాం. ఈ సెలెక్టర్ నేమ్ ఏమని పిలుస్తారని చెప్పాను, సెలెక్టర్ నేమ్ అనకూడదని చెప్పాను కదా, దీన్ని ఏమనాలని చెప్పాను, క్లాస్ నేమ్ అంటారని చెప్పాను అనమాట. అంటే క్లాస్ వాల్యూలు డబుల్ కోట్స్ మధ్యలో క్లాస్ నేమ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూశాను. కంటైనర్ వచ్చిందా, కంటైనర్ కదా, కంటైనర్ అని ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. చూడు నా ఇమేజ్ మొత్తం కూడా వచ్చేసేసింది. ఓకే డన్ అంటే చాలా చూడడానికి చాలా కరెక్ట్గా వచ్చేసింది కదా. కానీ ఈ ఇమేజ్ చూస్తుంటే చూడు ఒక చిన్న మిస్టేక్ అనేది గమనించాను. ఈ ఇమేజ్ పైన ఏదైతే ఉందో ఆ పైది మొత్తం కూడా ఏమైందంటే మళ్ళీ రిపీట్ అయింది. ఈ హారిజాంటల్గా కూడా చూడు ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇమేజ్ మళ్ళీ ఇటువైపు రిపీట్ అయింది. అంటే ఏమైంది, ఇక్కడ వర్టికల్గా రిపిటేషన్ జరిగింది, హారిజాంటల్గా రిపీటేషన్ అనేది జరిగింది. అంటే మన యొక్క ఇమేజ్ హారిజాంటల్ వర్టికల్గా రిపిటేషన్ జరగకుండా ఉండాలి అనుకో, ఎగ్జాక్ట్లీ మనం పెట్టిన సైజులోనే ఎగ్జాక్ట్లీ ఆ ఇమేజ్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, వసంత ఏం చేస్తాం నాన్న, సిఎస్ఎస్లో మరొక ప్రాపర్టీ చెప్పాను. ఏ ప్రాపర్టీ నాన్న వసంత, బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లస్ ఏమి ఇవ్వాలి, కవర్ అనేది ఇవ్వాలి. అనేది ఇవ్వగానే ఏమైందో చూద్దాం. ఓకే డన్ అంటే మన యొక్క ఇమేజ్ మొత్తం కూడా చూడు ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్న మెజర్మెంట్ లోపల మనం తీసుకున్న ఇమేజ్ మొత్తం కూడా క్లియర్గా ఫిట్ అయిపోయింది, అంతేనా. ఓకే డన్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చేసేసాను అనేది ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేసేసింది, చూడు నీట్గా వచ్చేసేసింది. ఓకే డన్ తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ పార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్కి ఒక కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసాను. తర్వాత ఏం చేయాలి, మనము కార్డ్ అనే భాగాన్ని టాప్ ఆఫ్ ద పొజిషన్ కనుక చూస్తే ఏముందో చూడు, టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్, గెట్ స్టార్టెడ్ అనే ఒక భాగం ఉంది. ఆ భాగం మొత్తం కూడా ఒక బాక్స్ లా ఉంది కదా, ఆ బాక్స్ ఏమంటారని చెప్పాను, కంటైనర్. ఒక కంటైనర్ లోపల టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్, గెట్ స్టార్టెడ్ అనే బటన్ అనేది డెవలప్ అవ్వాలి. అలా డెవలప్ అవ్వాలంటే ఎలా డెవలప్ చేస్తారనేది ఫాస్ట్గా చేసేద్దామా, మనకు తెలుసు కాబట్టి. అంటే ఈ బాక్స్ లోపల ఉండాలి కాబట్టి బాక్స్ ఏమంటారు, ఒక కంటైనర్ తీసుకొని కార్డ్ ఎలా డెవలప్ చేయాలి మీ అందరికీ తెలుసు అనమాట. ఒక కంటైనర్ తీసేసుకొని అలా డెవలప్ చేయాలి, ఎలా అనేది చూసేద్దాం. ఓకే డన్ ఇప్పుడు ఆ కార్డు డెవలప్ చేయాలంటే కార్డు మొత్తం కూడా ఎక్కడ ఉంది, ఒక బాక్స్ లో ఉంది. బాక్స్ అనేది క్రియేట్ చేయాలంటే ఏంది, కంటైనర్ క్రియేట్ చేయాలి. కంటైనర్ క్రియేట్ చేయాలంటే కంటైనర్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే సింటాక్ ఏంది, స్టార్టింగ్ ట్యాగ్, అదర్ ఎలిమెంట్ అండ్ ఎండ్ ట్యాగ్ అనేది ఉండాలి. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ పెట్టేసి ట్యాగ్ సింబల్ ఇవ్వాలి. కంటైనర్ కి ట్యాగ్ సింబల్ ఏమని చెప్పాను, డివ్ అనేది కంటైనర్ యొక్క ట్యాగ్ సింబల్ ఇచ్చేసేసాను. తర్వాత యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. తర్వాత అదర్ ఎలిమెంట్ కోసం స్పేస్ పెట్టాను. తర్వాత మనం ఏం చేసామంటే ఎండ్ ట్యాగ్ కూడా ఆటోమేటిక్గా అది ఇచ్చేసేసింది అనమాట. ఓకేనా, ఎక్కడన్నా డౌట్ ఉందా. ఓకే కంటైనర్ అనేది ఇచ్చేస్తాను. ఓకే డన్ ఇప్పుడు ఈ కంటైనర్ లోపల ఏముందో చూడు, మనకి ఏముందో ఒక్కసారి మన యొక్క ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ భాగంలోకి వెళ్దాం. అంటే చుట్టూరు కూడా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి బాక్స్ అయిపోయింది, బాక్స్ అనేది పెట్టేసాను సక్సెస్ఫుల్గా. తర్వాత ఏం చేయాలి, బాక్స్ లోపల టూరిజం అనే ఒక భాగం ఉంది. బాగా హైలైట్ అయిన భాగాన్ని ఏమంటారు, హెడ్డింగ్ అంటారు. హైలైట్ కాని టెక్స్ట్ ని పారాగ్రాఫ్ అంటారు. స్పెసిఫిక్ సింబల్ తో ఉన్నదాన్ని బటన్ అంటారు. అంటే ఫస్ట్ మనం ఏం డెవలప్ చేద్దాము, పైన ఉన్న హైలైట్ అయిన భాగం ఉంది, దాన్ని టూరిజం అంటారని చెప్పాను. ఆ టూరిజం అనేది డెవలప్ చేసేద్దాం. ఓకేనా, ఓకే డన్. టూరిజం అనేది ఒక హైలైట్ అయిన భాగం కాబట్టి ఆ భాగాన్ని హెడ్డింగ్ అంటారు. ఒక టూరిజం అనేది ఒక టెక్స్ట్ కాబట్టి ఈ టెక్స్ట్ ని డెవలప్ చేయాలంటే హెచ్టిఎంఎల్ యూజ్ చేసి చేస్తాం.
అలా హెచ్టిఎంఎల్ యూజ్ చేసి చేయాలంటే హెచ్టిఎంఎల్ ద్వారా మనం ఏదన్నా రాయాలి అంటే ఒక సింటాక్ అనేది ఉంది. ఆ సింటాక్ ఏంటిది? స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి. స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి. స్టార్టింగ్ ట్యాగ్ ఎలా ఉంటుంది? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ట్యాగ్ సింబల్. మనం దేన్ని డెవలప్ చేద్దాం అనుకుంది? హెడ్డింగ్. హెడ్డింగ్ కి ట్యాగ్ సింబల్ ఏంది? H1 అంటారని మీ అందరికి తెలుసు. అనేసేసి తర్వాత ఏం చేశాను, మనం ఏదైతే డెవలప్ చేయాలని పేరు అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ఆ కాంటెంట్ ని ఇక్కడ రాయాలి. మన యొక్క ఆర్కిటెక్చర్ లో ఏముందో చూడు ఒకసారి. ఏముంది? టూరిజం అనేది ఉంది. ఆ టూరిజం అనేది ఇక్కడ రాసేద్దాం. ఓకేనా? ఓకేనా? ఆ టెక్స్ట్ టూరిజం అనే హెడ్డింగ్ పెట్టాలి కాబట్టి ఆ హెడ్డింగ్ మొత్తాన్ని ఇక్కడ రాసేసాను. కాంటెంట్ ని, ఆ టెక్స్ట్ ని రాసేసాను. అంటే టెక్స్ట్ కూడా రాసేసాను. తర్వాత ఏముండాలి? ఎండ్ ట్యాగ్ ఇవ్వాలి. ఎండ్ ట్యాగ్ ఇవ్వాలి అంటే సింటాక్ ఏంది? యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ట్యాగ్ సింబల్ ఇవ్వాలి. ట్యాగ్ సింబల్ ఏంది? H1 అనే ట్యాగ్ సింబల్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఓకే డన్. కంటైనర్ లోపల మనకి ఏమొచ్చేసిందంటే ఒక టూరిజం అనే హెడ్డింగ్ వచ్చేసింది. అలానే ఫాస్ట్ గా పారాగ్రాఫ్ కూడా ఇచ్చేద్దామా? ఓకే డన్. పారాగ్రాఫ్ అనేది కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. పారాగ్రాఫ్ రాయాలంటే పారాగ్రాఫ్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి స్టార్టింగ్ ట్యాగ్ లో ఉండాలి. ఏముండాలి? యాంగులర్ బ్రేస్ మధ్యలో P అనే ట్యాగ్ సింబల్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. మధ్యలో ఏముండాలి? కాంటెంట్ ఉండాలి. కాంటెంట్ ఏముంది మన యొక్క ఆర్కిటెక్చర్ లో? ప్లాన్ యువర్ ట్రిప్ అనేది ఉందన్నమాట. ఉంది. తర్వాత ఏమి ఇవ్వాలి? ఎండ్ ట్యాగ్. ఎండ్ ట్యాగ్ ఎలా రాయాలి? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ట్యాగ్ సింబల్ P అని ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేస్తే ఏమైందంటే అది పారాగ్రాఫ్ యొక్క సింటాక్ అయిపోయింది. ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే పారాగ్రాఫ్ కూడా వచ్చేసేసింది. ఓకే డన్. తర్వాత ఏముంది? బటన్ అనేది డెవలప్ చేయాలని ఉంది. స్పెషల్ టూల్ ఉంది మన యొక్క ఆర్కిటెక్చర్ లో. ఆ స్పెషల్ టూల్ ఏమంటారు? బటన్ అంటారని తెలుసు మనందరికి. బటన్ డెవలప్ చేయాలంటే ఏంది? బటన్ అనేది కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంటే. ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే మనకు సింటాక్ తెలుసు అనమాట. ఏంటిది? స్టార్టింగ్ ట్యాగ్ లో ఉండాలన్నమాట. స్టార్టింగ్ ట్యాగ్ ఏముండాలి? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి బటన్ కి ట్యాగ్ సింబల్ ఏమని చెప్పాను? బటన్ అనే తీసుకుంటారు. తీసుకొని యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. తర్వాత కంటెంట్ ప్లేస్ లో మన బటన్ కి ఏముందో చూద్దాం. ఒక్కసారి చూద్దాం నాన్న. బటన్ కి ఏముంది? చూడు, గెట్ స్టార్టెడ్ అని. అంటే గెట్ స్టార్టెడ్ అనేది చేసేద్దాం. గెట్ స్టార్టెడ్ అనే బటన్ అనేది కాంటెంట్ ఉంది. తర్వాత ఎండ్ ట్యాగ్ అనేది రాయాలంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ట్యాగ్ సింబల్ బటన్ అని ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. బటన్ అనేది వచ్చేసింది. ఓకే డన్. మన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అయిపోయింది. ఓకే, 3 ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఓకే డన్. ఇంకా మళ్ళీ అగైన్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఆర్కిటెక్చర్ చూస్తే నాకు చూడన్నా ఏముందో ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? నాకు ఇవన్నీ కూడా వచ్చేసి సెంటర్లో ఉండాలి. కానీ నా రిక్వైర్మెంట్లో ఎక్కడుందో చూడు. నేను డెవలప్ చేసిన దాంట్లో అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలి? సెంటర్లోకి రావాలి. సెంటర్లోకి రావాలంటే అప్పుడు ఏం చేయాలి? హారిజాంటల్ గా సెంటర్లోకి కదలాలి. హారిజాంటల్ గా సెంటర్లోకి కదలాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? సిఎస్ఎస్ లో పొజిషనింగ్ అనేది ఇస్తామని తెలుసు కదా. పొజిషన్ చేయడమేనా? ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చడాన్ని పొజిషనింగ్ అంటారన్నమాట. అలా పొజిషనింగ్ చేయాలంటే ఎక్కడ చేస్తాం? మనము సిఎస్ఎస్ లోనే చేస్తాం. సిఎస్ఎస్ లో చేయాలంటే మనం ఏం చేస్తాము? ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. రూల్ సెట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కొట్టాను, కిందకు వచ్చాను. రూల్ సెట్ అనేది రాయాలంటే ఏంది? మళ్ళీ సింటాక్ సెలెక్టర్ ఇచ్చేసి ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసి కిందకు వచ్చి రూల్ రాసేసి దాని కింద లైన్ లోకి వచ్చి ఫ్లవర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసేయాలన్నమాట. అయిపోయిద్ది అనమాట. అలా రాయాలి అంటే మనం దేనికి రాస్తున్నాము? అన్ని ఎలిమెంట్స్ ఒకేసారి సెంటర్ లోకి రావాలి అంటే ఏం చేస్తాము? ఒక కంటైనర్ కి పెడతాం. కంటైనర్ అనే దానికి పెట్టుకుందామా? కంటైనర్ కి సెలెక్టర్ నేమ్ ఏం తీసుకుంటారు? .CARD కార్డ్ అని తీసుకుంటాం. కార్డ్ అని ఇలా తీసుకున్నాం అనుకో ఏమైంది? మనకి ఒక ఇష్యూ వస్తుందని చెప్పాను. ఏ ఇష్యూ వస్తుందని చెప్పాను? బూట్స్ట్రాప్ ని లోడ్ చేసినప్పుడు బూట్స్ట్రాప్ లో వాడు కార్డ్ అనే పేరుతో డిఫైన్ చేసి పెట్టేశాడు అనమాట, ఏదో ఒక వేరే ఎలిమెంట్స్ ని. అందుకోసం మనకు ఆ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఈ కార్డ్ అనే పేరు రాయాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని వేరే పేరుతో రాసేసాను. ఏంది? ఏ కార్డ్ అన్నాము? టూరిజం హైఫన్ కార్డ్ అనుకుందాం. టూరిజం హైఫన్ కార్డ్ అని పెట్టేసాను. అంటే మన ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. టూరిజం హైఫన్ కార్డ్, మనం డెవలప్ చేసే కార్డ్ ని టూరిజం పేరుతో ఒక డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసాను. సెలెక్టర్ కి ఒక నేమ్ ఇచ్చేసాను అన్నమాట. తర్వాత ఏం చేయాలి? ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసాను. కర్లీ బ్రేస్ ఇచ్చేసేసాను. తర్వాత ఏం చేయాలి? ఎంటర్ కొట్టాను. కిందకు వచ్చి ఏం చేయాలి? ప్రాపర్టీ రాయాలి. మన రిక్వైర్మెంట్ ఏంది? ఈ టూరిజం ప్లాన్ యువర్ ట్రిప్ గెట్ స్టార్టెడ్ ఇవన్నీ కూడా ఏం చేయాలి? మొత్తం వచ్చేసేసి హారిజాంటల్ గా సెంటర్ లోకి రావాలి. ఒక టెక్స్ట్ మొత్తం సెంటర్ లోకి రావాలంటే మనకు ఒక ప్రాపర్టీ చెప్పాను. ఏ ప్రాపర్టీ చెప్పాను నాన్న?
వసంత టెక్స్ట్ హైఫన్ అలైన్ ఏ ప్రాపర్టీ టెక్స్ట్ హైఫన్ అలైన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి అక్కడ ఏం చేయాలి కాలన్ పెట్టేసి వాల్యూ ప్లేస్ లో సెంటర్ అవన్నీ సెంటర్ కి రావాలంటే ఏమి ఇవ్వాలి సెంటర్ అని ఇచ్చాను ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను ప్లే అరౌండ్ చేసి చూస్తే అవి కదలలేదు ఎందుకని సిఎస్ఎస్ లో స్టైల్ అయితే రాసానే కానీ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ తో లింక్ చేయలేదు అనమాట అలా లింక్ చేస్తేనే కదా మనకి ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా స్టైల్ అప్లై అయ్యేది కంప్యూటర్కి అర్థమయ్యేది అందుకోసం ఆ లింక్ చేయాలంటే ఏం చేయాలి ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నానో అక్కడ పెట్టాలి కార్డ్ అనేది దేనికి పెడతాం మనం నేము ఈ ఇక్కడ ఉన్న డివ్ అనే కంటైనర్ కి పెడతాం అంతేనా కంటైనర్ కైనా పెట్టేది కార్డ్ అనేది క్రియేట్ చేసేది అప్పుడు ఏం చేస్తామంటే ఈ కంటైనర్ యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళేసి స్పేస్ ఇచ్చేసి సిఎస్ఎస్ లో ఉన్న స్టైల్ అంతా అప్లై అవ్వాలంటే ఏం చేస్తాము ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం ఏ యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం వసంత CLASS క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి తర్వాత ఏం చేయాలి ఈజ్ ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి సిఎస్ఎస్ లో ఉన్న సెలెక్టర్ నేమ్ పెట్టాలి ఆ సెలెక్టర్ నేమ్ పేరు ఏంటిది సెలెక్టర్ నేమ్ అనకూడదని చెప్పాను కదా దాన్ని క్లాస్ నేమ్ అంటారు క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను నేను అక్కడ టూరిజం హైఫన్ కార్డ్ అనే పేరు ఇచ్చాను అనమాట అది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను ఓకే డన్ మన యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమైనా చూడు ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళేసేసి సెంటర్ లోకి వచ్చేసింది ఓకే మళ్ళీ మన యొక్క ఆర్కిటెక్చర్ ని చూద్దాం ఆర్కిటెక్చర్ ని చూస్తే ఏముందో చూడు దీని వెనకాల ఏముంది తెల్లగా ఒక కలర్ ఉంది అంటే మనం రాసిన దాంట్లో ఏముందో చూద్దాం అనుకున్నాను మనం రాసిన దాంట్లో ఏంది కలర్ లేదు అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము ఏం చేయాలని అర్థమైంది వెనకాల ఒక కలర్ వేయాలి వెనకాల ఒక కలర్ కనుక వేస్తే దాన్ని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ అంటే మనం రాసిన ఎలిమెంట్స్ అన్నిటి వెనకాల ఒక వైట్ కలర్ రావాలంటే ఏం చేయాలి బ్యాక్గ్రౌండ్ అనేది వేయాలి బ్యాక్గ్రౌండ్ అనేది వేయాలి అంటే మనకి ఏంది ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ వేయాలంటే ఏంది ప్రాపర్టీ మనకి వసంత ఏం ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడతాం వాడేసేసి వాల్యూ ప్లేస్ లో ఏ కలర్ రావాలి మనకి వెనకాల వైట్ అనే కలర్ రావాలి వైట్ అని ఇచ్చేసాను ఓకే డన్ వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసేసాను ఓకే డన్ వెనకాలంతా కూడా వైట్ కలర్ వచ్చేసేసింది ఓకే రిక్వైర్మెంట్ అనేది బాగానే చేస్తామని అర్థమైపోయింది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ లోకి వెళ్దాం నెక్స్ట్ పార్ట్ ఏముంది మనకి హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ లో చూసుకుంటా వెళ్దాం ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ కంటైనర్ అయిపోయింది తర్వాత ఈ కంటైనర్ అయిపోయింది తర్వాత హెడ్డింగ్ అనే భాగం ఎలా ఉందో చూసుకుందాం ఇక్కడ ఉన్న హెడ్డింగ్ అనే భాగం ఎలా ఉంది ఇక్కడ ఉన్న స్టైలు మన దాంట్లో ఉన్న స్టైల్ ఒకేలా ఉందా మన దాంట్లో ఉన్న స్టైల్ ఒకేలా ఉందా లేదు అంటే ఈ హెడ్డింగ్ అనే భాగాన్ని డెవలప్ చేసేద్దాం ఆ హెడ్డింగ్ అనే భాగం అందంగా మారాలి కదా మనకి ఇక్కడ ఉన్న స్టైల్ అక్కడ ఉన్న స్టైల్ ఒకటి కాదు ఆ రెండు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే అదే స్టైల్లోకి మనం తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్ళాలి స్టైలింగ్ అనేది చేయాలి కదా స్టైలింగ్ అనేది చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి సిఎస్ఎస్ లోకి వెళ్ళి రూల్ సెట్ రాయాలి ఆ రూల్ సెట్ రాయాలి అంటే ఒక మళ్ళీ ఎంటర్ కొట్టేసి కింద లైన్ లోకి వచ్చాను రూల్ సెట్ రాయాలంటే మనకి సెలెక్టర్ కి ఒక పేరు పెట్టాలన్నమాట ఏం పేరు పెడదాము డాట్ ఒక హెడ్డింగ్ ని డెవలపర్స్ అందరూ ఏ నేమ్ తో పిలుస్తారని చెప్పాను సెలెక్టర్ గా ఏమని తీసుకుంటారని చెప్పాను కళ్యాణ్ మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనే పేరుతో పిలుస్తారనమాట రాసేసేసాను రాసేసిన తర్వాత ఏం చేయాలి ఒక కర్లీ బ్రేస్ ని ఓపెన్ చేసేసాను తర్వాత ఎంటర్ కొట్టాను ఇప్పుడు మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా బ్లాక్ లెటర్స్ లో ఉంది మన యొక్క పీపీటీలో ఏముందో చూద్దామా మన యొక్క పీపీటీలో అది కొంచెం అదే కలర్ లో ఉంది ఓకే డన్ ఇప్పుడు మన యొక్క రిక్వైర్మెంట్ ఆ టెక్స్ట్ అంతా కూడా ఇంకా అందంగా మారాలి అంటే ఏం చేయాలి ఒక టెక్స్ట్ చాలా అందంగా మారాలంటే ఏం చేయాలి నాన్న వసంత ఏం చేయాలి కలర్ అప్లై చేయాలి తర్వాత ఫాంట్ ఫ్యామిలీస్ కలర్ అనేది సేమ్ కలర్ ఉంది అంటే ఈ టెక్స్ట్ ఇంకా అందంగా రావాలి అంటే కలర్ అనేది కాకుండా ఏం చేయాలి ఫాంట్ ఫ్యామిలీస్ అప్లై చేయాలి ఫాంట్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి ఆ ఫాంట్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి అంటే 5 ఉన్నాయి అన్నమాట వాటిలో ఒక్కొక్కటి అప్లై చేసి చూద్దాం ఫస్ట్ ప్రాపర్టీ ఏంది ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ వాడేశాను ప్రాపర్టీ రాసిన తర్వాత ఏముండాలి కాలన్ పెట్టేసాను తర్వాత స్పేస్ ఇచ్చాను తర్వాత ఏముండాలి ఫాంట్ ప్రాపర్టీ వాడేటప్పుడు ఫాంట్ ఫ్యామిలీ వాడేటప్పుడు డబుల్ కోట్స్ ఇచ్చి వాడాలని చెప్పాను ఆ డబుల్ కోట్స్ లో ఏ స్టైల్ ఉంది మనకి రోబోటో అనే స్టైల్ ఉంది అంటే రోబోటో అనేది రాద్దాం రోబోటో అనే స్టైల్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఆ స్టైల్ రాలేదు ఎందుకు రాలేదు నాన్న వసంత అట్రిబ్యూట్ తో లింక్ చేయాలి సార్ హెచ్టిఎంఎల్ మన సిఎస్ఎస్ లో స్టైల్ అయితే రాశాను కానీ ఆ స్టైల్ ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి లింక్ చేయలేదు అందుకని ఆ స్టైల్ అప్లై కాలేదు అలా అప్లై చేయాలంటే ఏం చేయాలి మనం ఏ ఎలిమెంట్ అయితే డెవలప్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి
స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అని రాసేసి ఈక్వల్ పెట్టి తర్వాత డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలంటే క్లాస్ నేమ్ Class అనేది name ఇవ్వాలన్నమాట. ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూశాను, చూడు నేమ్ అనేది మారిపోయింది. ఓకే డన్. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాపర్టీ ఏముందో ఫాంట్ ప్రాపర్టీ చూద్దాం. నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీ ఏంది, size. ఫాంట్ హైఫన్ Hyphen సైజ్ అనే size. ఒక ప్రాపర్టీ వాడాను. మనం ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ని కొలవాలి అంటే ఏం చేస్తాం, ఏదైనా ఒక వస్తువుని కొలవాలి అంటే సెంటీమీటర్స్ మీటర్స్లో కొలుస్తాం. అదే కంప్యూటర్లో మనం ఏ ఎలిమెంట్ అయినా సరే మెజర్ చేయాలంటే దేంతో మెజర్ చేస్తాము, పిక్సెల్స్లో మెజర్ Pixels. చేస్తాం. ఆ పిక్సెల్స్ అనేది ఎంత ఇస్తుందంటే ఈ ఫాంట్ ఒక 24 ఇద్దాం అనుకున్నాను, PX పెట్టేశాను, అంటే 24 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అరే మరీ చిన్నదిగా ఉంది, కొంచెం పెంచుకుందాం అనుకుంటున్నాను, 28 ఇచ్చేసాను. ఓకే డన్. ఇది కొంచెం ఒక రకంగా ఉంది. ఎట్లా ఉంది, మన యొక్క ఆర్కిటెక్చర్కి సూటబుల్గా ఉంది. ఓకేనా, ఓకే డన్. అంటే ఆ ప్రాపర్టీని అప్లై చేసేసాను, ఫాంట్ సైజ్ అనేది అప్లై చేశాను. లేదు ఇంకొంచెం పెంచుకుందాం అనుకున్నాను, అప్పుడు ఏం చేసేసానంటే 32 ఇచ్చేసాను. అప్పుడు ఏమైందంటే ఇంకొంచెం పెరిగింది. ఓకే డన్. ఇది కొంచెం బ్రైట్గా ఉంది. ఓకేనా, ఈ ప్రాపర్టీ అప్లై చేసేసాను. ఓకే, తర్వాత ఉన్న ప్రాపర్టీ ఏందో చూద్దాం. తర్వాత ఉన్న నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది, ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ వాడతాం. వాడేసేసి కాలని పెట్టేసేసి ఫాంట్ స్టైల్, మనకి చాలా స్టైల్స్ ఉన్నాయి కదా, స్టైల్లో మన యొక్క టెక్స్ట్ దేనికి దగ్గరగా ఉందో చూద్దాం అనుకున్నాం. సపోజ్ ఇటాలిక్ దగ్గరగా ఉందనుకుందాం, ఇటాలిక్ అని రాసేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇటాలిక్ అంటే వంకరగా వచ్చేసేసింది. నాకు నా యొక్క ఆర్కిటెక్చర్ అలా లేదు, అంటే నార్మల్గా అలానే వదిలేస్తే అలానే కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. నార్మల్ అని ఇచ్చాను, నార్మల్ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసేసాను. ఆర్కిటెక్చర్లో చూశాను, చూస్తే ఏమైందంటే సేమ్ స్టైల్ అనేది ఉంది. ఓకే డన్ అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఉందన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది, ఫాంట్ హైఫన్ వెయిట్. వెయిట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి కదా, వెయిట్స్, ఫాంట్ హైఫన్ వెయిట్ అనేవి చాలా ఉంటాయి అనమాట, చాలా స్టైల్స్ ఉంటాయి అనమాట. వాటిలో మన యొక్క స్టైల్ ఏంది అంటే బోల్డ్ అని పెట్టుకున్నాను. అంటే అవునో కాదో చూద్దాం. బోల్డ్ అంటే సేమ్ అలానే ఉండిపోయింది అనమాట. ఓకే, అది బోల్డ్ సైజులోనే ఉంది అని నాకు అర్థమైంది కాబట్టి అలానే ఇచ్చేసాను అనమాట. ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయని మీకు షీట్ అనేది సబ్మిట్ చేసేసాను అనమాట మన క్లాస్ చెప్పేటప్పుడు. ఓకేనా, ఈ స్టైల్స్ అప్లై చేశాను. ఇంకొక ప్రాపర్టీ ఉంది ఏంది, టెక్స్ట్ హైఫన్ డెకరేషన్. అంటే ఏం చేయాలి, ఈ టెక్స్ట్ కింద లైన్ రావడం కానీ టెక్స్ట్లో నుండి లైన్ వెళ్ళడం కానీ ఆ టెక్స్ట్ పై నుండి కానీ లైన్ వెళ్ళడం అనేది చేయాలి అంటే టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ అనే ప్రాపర్టీ వాడతాం. మన యొక్క రిక్వైర్మెంట్లో అది వాడాల్సిన అవసరం లేదు కదా. ఓకే డన్. అంటే ఇప్పుడు నేను టెక్స్ట్ అని చేసేసాను, హెడ్డింగ్ అనే టెక్స్ట్ని. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముందో చూడు, ప్లాన్ యువర్ ట్రిప్. ప్లాన్ యువర్ ట్రిప్ అనే పారాగ్రాఫ్ ఉంది. మన యొక్క ఆర్కిటెక్చర్లో అలానే ఉందా లేకపోతే దాన్ని కూడా స్టైల్ చేయాలని ఉందో లేదో చూశాను. ఎలా ఉంది, రెండు ఒకేలా ఉన్నాయి, అంటే దాన్ని స్టైల్ చేయాల్సిన అవసరం లేదని నాకు అర్థమైపోయిందా. ఓకేనా, సేమ్ ఇది ఎలా అయితే ఉందో అది కూడా అలానే ఉంది, అందుకని దీన్ని స్టైల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే డన్. తర్వాత ఎలిమెంట్ ఏందో చూశాను. తర్వాత ఎలిమెంట్ ఏంది, బటన్ అనేది స్టైల్ చేసి ఉంది. మన దగ్గర ఉన్న బటన్ ఎలా ఉందో చూశాను. మన దగ్గర ఉన్న బటన్ ఎలా ఉంది, నార్మల్గా ఉంది. అక్కడది ఏందో మంచి వెరైటీగా ఉందన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం అనేది చూద్దాం. అలా బటన్ని స్టైల్ చేయాలి అంటే ఏం చేద్దాము, CSSలోకి వెళ్ళి స్టైలింగ్ చేయాలి. అలా స్టైలింగ్ చేయాలంటే అగైన్ రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సెలెక్టర్కి ఒక పేరునే పెట్టాలి, క్లాస్ నేమ్ అనేది ఒకటి ఇవ్వాలి అనమాట. క్లాస్ నేమ్ ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి, డాట్ అని పెట్టేసేసి బటన్ అనే కంటెంట్ మొత్తాన్ని కూడా మనం రూల్ సెట్ రాయాలంటే సెలెక్టర్గా ఏం తీసుకుంటాం, క్లాస్ నేమ్గా బటన్ అనే తీసుకుంటాం. బటన్ అని రాసేసేసి దానికి ఏం చేసేసానంటే తర్వాత సెలెక్టర్ నేమ్ రాసాను. తర్వాత ఏం చేయాలి, ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసేసి కిందకు వచ్చి ప్రాపర్టీ ఇద్దాం. మనం బటన్ చేయాలి అంటే మనకు ఫస్ట్ రిక్వైర్మెంట్ చెప్పాను. ఏం చెప్పాను, బటన్కి హైటు విడ్త్ అనేది ఇవ్వాలి. అంటే మన బటన్ చూడు చిన్న సైజులో ఉంది, ఆ సైజు పెంచుదాం. హైట్ అనేది విడ్త్ అనేది మారుద్దాం. ఫస్ట్ బటన్కి చేయాల్సింది హైట్ అనేది రాసేసేసి ప్రాపర్టీ ప్లేస్లో వాల్యూ ప్లేస్లో ఏం చేసేసానంటే ఒక 35 పిక్సెల్స్ అని చేసేసాను. ఓకే, తర్వాత ఏం చేద్దాము, విడ్త్ కూడా ఇద్దాం, పొడవు కూడా ఇచ్చేద్దాం. పొడవు ఇవ్వాలి అంటే ఏం చేశాను, విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి 120 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను అనమాట. ఇక్కడ XX పడింది, తీసేద్దాం, డీబగ్. ఓకే, ప్లే అరౌండ్ చేసి చూసేసాను, నాకు రాలేదు ఎందుకు ఈ స్టైల్ మొత్తం కూడా
సిఎస్ఎస్లో స్టైల్ రాసానే కానీ ఆ స్టైల్ని హెచ్టిఎంఎల్కి లింక్ చేస్తేనే ఆ స్టైల్ అనేది కంప్యూటర్ అప్లై చేసిద్ది అనమాట. అందుకోసం నేను బటన్ కోసం రాస్తున్నాను కాబట్టి బటన్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అని రాసేసి = పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేసేసానంటే సిఎస్ఎస్లో రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది అప్లై చేసేసాను. అప్లై చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఓకే, బటన్కి హైట్ విడ్త్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే దెన్ తర్వాత బటన్ లోపల చూడు, మనకి ఇక్కడ ఏమన్నా గ్రే కలర్ ఉంది, కానీ మన యొక్క ఆర్కిటెక్చర్లో లైట్ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో లైట్ బ్లూ కలర్లో ఉంది. ఆ కలర్ అనేది రావాలి అంటే అప్పుడు ఎలా చేయాలి? సో సిఎస్ఎస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చేద్దాం. బటన్ లోపల బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి అంటే ఏంది మనకి ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇద్దామంటే లైట్ బ్లూ అనేది ఇచ్చేసాను అనమాట. వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. చూడు, వెనకాలంతా కూడా నాకు వచ్చేసేసింది అనమాట. నాకు వెనకాలంతా కూడా లైట్ బ్లూ కలర్ అనేది వచ్చేసింది. కానీ అక్కడ ఉన్న వెరైటీ ఆఫ్ స్టైల్ రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఇలా నేమ్ అయినా ఇస్తాం, లేకపోతే ఏమి ఇస్తాం? మనము హెక్స్ కోడ్ ద్వారా ఇస్తాం. ప్రస్తుతానికి ఈ కోడ్తో ఇచ్చేద్దాం. హెక్స్ కోడ్ ఇవ్వాలంటే మళ్ళీ చాలా లేట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఓకే, ఆ హెక్స్ కోడ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? ఇక్కడ ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళేసేసి గూగుల్లోకి వెళ్ళేసి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ రావాలంటే ఏం చేయాలి? కలర్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న బార్ దగ్గరికి వెళ్ళి నాకు ఏ కలర్ కావాలి? లైట్ బ్లూ కావాలి. ఆ బ్లూలోకి వెళ్ళాను. ఇక్కడ ఉన్న బార్లో నీకు ఏ కలర్ అయితే వేరియేషన్ కావాలో ఆ కలర్ వేరియేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి ఇస్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి ఇచ్చేటప్పుడు నాకు వచ్చిన ఎక్కడైతే క్లిక్ చేశానో అక్కడ వచ్చిన కోడ్ మొత్తాన్ని కూడా ఏమైందంటే ఇక్కడ ఒక కోడ్ అనేది జనరేట్ అయింది అనమాట. మన బార్ని ఎక్కడైతే ఉంచుతామో అప్పుడు ఆ కలర్ అనేది దాని ద్వారా ఒక వెరైటీ అనేది అక్కడ ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఆ వెరైటీ మొత్తాన్ని కూడా కోడ్ రూపంలో వస్తుంది. దాన్ని ఏమంటారంటే హెక్స్ కోడ్ అన్నారు. ఆ హెక్స్ కోడ్ని కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. అలా పేస్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఆ కోడ్ అనేది ఏంటిది అంటే #2b1cc హ్యాష్ పడింది సార్. హ్యాష్ 2b1cc అంతేనా, లేకపోతే ఏమన్నా ఉందా? సిఈ సార్. 2b1c సర్లే, ఇక్కడికి వెళ్ళి కాపీ చేద్దాం. ఓకే, ఈ స్టైల్ ఇచ్చేస్తున్నాను. కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అక్కడ ఉన్న స్టైల్ అనేది నాకు వచ్చేసింది. అక్కడ ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఆ స్టైల్ వచ్చేసేసింది. ఓకే డన్. తర్వాత ఏముందో అనేది ఒకసారి ఆర్కిటెక్చర్లోకి వెళ్ళి చూశాను. ఆర్కిటెక్చర్లోకి వెళ్ళి చూస్తే ఆ గెట్ స్టార్టెడ్ మొత్తం కూడా మెరుస్తా కనబడుతుంది తెల్లగా. మంది ఎలా ఉంది? నల్లగా ఉంది. ఆ టెక్స్ట్ మొత్తం కూడా మెరవాలి అంటే ఏం చేయాలి? టెక్స్ట్ అనేది ఇల్లు అనేది బాగా మెరవాలంటే ఏం చేస్తాం? రంగులు వేస్తాం. అలానే మన టెక్స్ట్ మెరవాలి అంటే ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏంటిదంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో ఎలా మెరవాలి? అది తెల్లగా మెరవాలి. తెల్లగా రావాలి అంటే వైట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసాను, వాల్యూ ఇచ్చేసేసాను. వెంటనే మన టెక్స్ట్ మెరిసేసింది. ఓకే డన్. తర్వాత ఇంకొకటి ఏముందో చూద్దాం మన యొక్క ఆర్కిటెక్చర్ని. ఆర్కిటెక్చర్ చూస్తే ఏముంది? మన బటన్ మొత్తం కూడా కర్వ్డ్గా ఉంది. ఆ కర్వ్డ్గా రావాలి. కర్వ్డ్గా రావాలంటే ఏ ప్రాపర్టీస్ వాడాలి? బాక్స్ ప్రాపర్టీస్ వాడాలి. అంటే మన ఇక్కడ ఉన్న బటన్ మొత్తం కూడా ఏం చేసింది? కర్వ్ షేప్లోకి రావాలి. కర్వ్ షేప్లోకి రావాలంటే అప్పుడు ఏ ప్రాపర్టీ వాడతాము? బోర్డర్ హైఫన్ రేడియస్. అన్ని వైపులు రావాలి అనుకున్నాను, అన్ని వైపులు కర్వ్ రావాలనుకున్నాను. బోర్డర్ హైఫన్ రేడియస్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇచ్చానంటే 20 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే ఆ బటన్ మొత్తం కూడా కర్వ్ షేప్ వచ్చేసేసింది. కానీ నా యొక్క రిక్వైర్మెంట్ ఏంది? ఆ చుట్టూరు బోర్డర్ ఉందన్నమాట, నల్ల లైన్. కానీ నా యొక్క ఆర్కిటెక్చర్ లోపల లేదు. ఆ లైన్ అనేది తీసేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి నాన్న వసంత? బోర్డర్ హైఫన్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసేసి 0 ఇచ్చేద్దాం. అప్పుడు ఏమైందో చూసేద్దాం. 0 పిక్సెల్స్ అని చేశాను. వెంటనే ఏమైందంటే ఆ బటన్ మొత్తం కూడా లైన్ అంతా కూడా పోయేసింది అనమాట. ఓకే, మనం ఇప్పుడు దాకా చేసిందంతా కరెక్ట్గా ఉంది. కానీ ఇంకొకసారి ఆర్కిటెక్చర్ని చూద్దాం. ఆర్కిటెక్చర్ని చూస్తే ఏముందంటే ఇక్కడ ఉన్న ఇమేజ్కి ఈ బటన్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంది. కానీ నా దాంట్లో ఏముందో చూడు, నేను రాసిన దాంట్లో ఏముందంటే గ్యాప్ అనేది లేదు నాన్న. రెండు కలిసిపోయి ఉన్నాయి అనమాట. ఇమేజ్ అనేది ఆ బటన్ అనేది రెండు కలిసిపోయి ఉంది.
ఆ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది ఫామ్ కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం గ్యాప్ అనేది ఏర్పడాలంటే ఏం చేయాలి, స్పేసింగ్ అనేది చేయాలంటే ఏం చేయాలి, స్పేసింగ్ అనేది చేయాలి అంటే బాక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేయాలి. ఆ బాక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేయాలంటే ఇన్స్పెక్ట్ అనేది చూద్దాం. ఇన్స్పెక్ట్ అనేది చూస్తే ఏమైందో చూడు, ఇన్స్పెక్ట్ కొట్టగానే ఇక్కడ ఉన్న కంటైనర్ అనే బాక్స్ ని కరెక్ట్ గా టచ్ అయ్యి బటన్ టచ్ అయింది కాబట్టి ఈ కంటైనర్ అనే ఎలిమెంట్ కి ఆ బటన్ కి మధ్యలో కొంచెం గ్యాప్ రావాలి. అంటే ఒక బాక్స్ లోపల స్పేస్ అనేది పెట్టుకోవాలి అంటే ఒక ప్రాపర్టీ వాడతాం. ఏ ప్రాపర్టీ వాడతామంటే ప్యాడింగ్ అనే ప్రాపర్టీ వాడతాం. మనం రాసింది ఏంది, ఈ కంటైనర్ లైన్ కి టచ్ అవుతుంది, ఈ కంటైనర్ కి కొంచెం జరపాలన్నమాట ముందలకి. అలా జరపాలి అంటే మనం దీనికోసం రాసిన కంటైనర్ ఏది, టూరిజం హైఫన్ కార్డ్ అనే దాని దగ్గరికి వెళ్ళేసి ప్రాపర్టీ ఇచ్చాను. స్పేస్ రావాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉందని చెప్పాను, అదేంటిది ప్యాడింగ్ అంటారని చెప్పాను. ప్యాడింగ్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసి నేను ఏం చేశాను అంటే 10 పిక్సెల్స్ ఇచ్చేసేసాను. వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే చూడు ఇక్కడ ఉన్న లైన్ నుండి కొంచెం గ్యాప్ అనేది వచ్చేసేసింది, స్పేస్ అనేది. అప్పుడు మన యొక్క ఇమేజ్ చూడు ఎలా ఉందో, స్పేస్ అనేది వచ్చి నీట్గా కనబడుతుంది. అంటే ఇలా ఏం చేసేసానంటే మొత్తం కూడా ఏం చేసేసానంటే నీట్గా స్పేసింగ్ అనేది చేసేసాను. ఇంకా మన యొక్క ఆర్కిటెక్చర్ని చూద్దాం బాగా. ఓకే డన్. ఇప్పుడు ఏం చేసేసానంటే మన యొక్క ఆర్కిటెక్చర్లో ఇక్కడ ఉన్న చూడు ఈ లైన్ అనేది నీకు కనపడతలేదు, కానీ ఇక్కడైతే నీకు అర్థమైంది అనమాట. ఈ కార్డ్ అనేది కిందకు వచ్చినప్పుడు చూడు, పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒక కర్వ్ ఉంది, ఇక్కడ కూడా ఒక కర్వ్ ఉంది. అంటే ఈ కార్డు యొక్క పై భాగాల లోపల కర్వ్ అనేది రావాలన్నమాట. ఆ కర్వ్ అనేది రావాలంటే ఏం చేయాలి, కర్వ్ అనేది రావాలి కదా. ఈ కార్డుకి పైన అనేది కర్వ్ రావాలన్నమాట. అలా కర్వ్ రావాలంటే ఏం చేయాలి, ఏ ప్రాపర్టీ వాడాలి, ఈ కార్డు యొక్క టాప్ మోస్ట్ భాగం లోపల చిన్న కర్వ్ అనేది రావాలన్నమాట, ఇటువైపు అటువైపు. అలా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం టాప్ మోస్ట్ పొజిషన్ లో లెఫ్ట్ సైడ్ రావాలి కాబట్టి లెఫ్ట్ హైఫన్ కర్వ్ అనేది రావాలి అంటే ఏ ప్రాపర్టీ వాడతాం, రేడియస్ అనేది వాడతాం. వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేసేసానంటే ఒక 10 పిక్సెల్స్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడు ఆ బటన్ అనేది వచ్చేసింది. ఇంకా నాకు చిన్నదిగా కనపడుతుంది, ఇంకొంచెం పెద్దది కనపడాలనుకున్నాను. వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసి నేనేం చేసేసాను అంటే కొంచెం మార్చాను, 15 అని ఇచ్చేసాను. వెంటనే ఏమైందో చూద్దాం, ఇంకొంచెం కర్వ్ అనేది వచ్చేసింది. ఈసారి 15 కూడా కాకుండా 20 ఇచ్చి పడేద్దాం. 20 ఇచ్చేసాను. 20 ఇచ్చేసి చూస్తే ఇంకొంచెం కర్వ్ అనేది నీకు కనపడుతుంది అందరికీ? ఓకే డన్. అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసింది, అలాంటి రైట్ సైడ్ కూడా రావాలి నాకు కర్వ్. అలా రావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ ఒక కర్వ్ అనేది రావాలి అంటే బోర్డర్ అనే ప్రాపర్టీ వాడాలి. బోర్డర్ ఒకవైపే రావాలి కాబట్టి ఎటు సైడ్ అనేది చూసుకోవాలి. ఎటువైపు, పైన కాబట్టి పైన ఏమంటారు, టాప్ అంటారు. హైఫన్ తర్వాత ఏం రావాలి, ఎటువైపు, రైట్ సైడ్ కావాలి కాబట్టి రైట్ అని రాసేసాను. ఏం రావాలి అనుకుంటున్నాను, కర్వ్ రావాలి. కర్వ్ రావాలి అంటే ఏంది, రేడియస్ అంటారు అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో 20 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూసేద్దాం. వెంటనే ఏమైంది, ఇక్కడ కూడా మనం చూస్తే ఏమైందంటే కర్వ్ అనేది వచ్చేసేసింది. ఇక్కడ కూడా మీకు కనపడతలేదే, ఆ తర్వాత కనపడింది. ఓకేనా? అటువైపు కూడా ఒక కర్వ్ అనేది ఫామ్ అయింది అనమాట. అది చూడాలి అంటే ఇది ఈ కసర్ని ఇటు జరుగుతున్నాను. కనపడుతుందా ఇక్కడ? ఓకే, కర్వ్ అనేది వచ్చేసేసింది. ఓకే డన్. ఇప్పుడు మన యొక్క ఆర్కిటెక్చర్ని చూసేసాను. సేమ్ టు సేమ్ అలానే ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ ఎలా అయితే షేపింగ్ చేయాలో అలానే వచ్చేసేసింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ ఉన్న పొజిషన్గా వచ్చేటట్లు మనం నిన్న క్లాస్ అనేది చెప్పుకున్నాం అనమాట. అలా రప్పించాలి అంటే ఏం చేయాలి, ఒక కార్డు ఒక చోట నుండి కదులుకుంటా రావాలి అంటే ఏం చేయాలి, లేఅవుటింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఆ కార్డ్ని మనం ఏం చేస్తామంటే కదిలించడం కానీ జరపడం కానీ ఏదైనా చేసేస్తాం. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నా దగ్గర ఉన్న స్క్రీన్ కనపడుతుంది. ఈ స్క్రీన్ మీద నాకేముంది అంటే అడోబ్ అనే ఒక అప్లికేషన్ ఉంది, దట్ మీన్స్ యాప్ ఉంది. ఈ యాప్ నాకు అక్కడ వద్దు, వేరే చోట కావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను నా దగ్గర కసర్ ఉంది కాబట్టి ఈ కసర్ని తీసేసుకొని గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాను, అక్కడికి వెళ్ళిపోయింది. అదే ఇక్కడ నుండి మళ్ళీ వచ్చేసేసి ఇక్కడికి రావాలి అనుకున్నాను, ఎక్కడికి జరపాలంటే అక్కడికి కసర్ ఉంది కాబట్టి వెళ్ళిద్ది. కానీ నేను కోడ్ రాసేటప్పుడు ఈ కార్డ్ అనేది ఉన్న చోట నుండి ఇంకో చోటకి కదలాలంటే ఇక్కడ గట్టిగా పట్టుకొని లాగామనుకో రాదనమాట. అలా రావాలి అంటే ఏం చేయాలి, కోడింగ్ ద్వారా మాత్రమే మనం రప్పించగలం. అలా కోడింగ్ ద్వారా రప్పించాలి అంటే మనం ఏం చేయాలి, ఏదైనా ఒక కార్డు జరపాలి అంటే
ఫస్ట్ మనం ఏం చేయాలి, మన యొక్క కోడింగ్ లోపల బూస్ట్ ట్రాప్ అనే దాన్ని లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ బూస్ట్ ట్రాప్ అనేది లోడ్ చేయాలి అంటే బూస్ట్ ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తం ఎక్కడుంది అనేది తీసేసుకుందాం. ఆ కోడ్ మొత్తం కూడా ఎక్కడ ప్లేస్ చేసేసానంటే ఇక్కడ పెట్టేసాను అనమాట మీ అందరి కోసం. ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేశానంటే కాపీ చేసేసాను. ఈ కాపీ చేసి చాలా మంది నిన్న కూడా అడిగారు కాబట్టి ఆ కోడ్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసి టెక్స్ట్లోకి వచ్చేసి పేస్ట్ చేసేస్తున్నాను. ఆ కోడ్ మొత్తం కాపీ చేసి జాగ్రత్తగా దాచుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఈ కోడ్ మొత్తం బూస్ట్ ట్రాప్ని లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, బూస్ట్ ట్రాప్ని లోడ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, HTMLలోకి వెళ్ళేసేసి ఎక్కడికి వెళ్ళాలి, హెడ్ అనే భాగం దగ్గరికి వెళ్ళాలి. హెడ్ అనే భాగం దగ్గరికి వెళ్ళేసేసి ఆ స్టోరీ అంతా నేను చెప్పాను మొన్న క్లాసెస్లో. ఇక్కడికి వెళ్ళేసి ఏం చేశానంటే అక్కడ కావాల్సిన కోడ్ మొత్తాన్ని లోడ్ చేసేసాను. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారని చెప్పాను, బూస్ట్ ట్రాప్ CDN అంటారనమాట. అంటే బూస్ట్ ట్రాప్ CDN ఏం చేస్తుంది, మనకి ఏదైతే కావాలో ఆల్రెడీ బూస్ట్ ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే కావాల్సిన కోడ్ అంతా రెడీ చేసి పెట్టేశారు. దాన్ని మన రిక్వైర్మెంట్కి తగ్గట్లు వాడుకోవడానికి మనందరు డెవలపర్స్ ఏం చేస్తారంటే బూస్ట్ ట్రాప్ను వాడతారని మీ అందరికీ చెప్పేస్తాను అనమాట. ఓకే డన్. ఎలా అనేది కూడా చూపించాను అనమాట. ఓకే అంటే ఇప్పుడు నేనేం చేసేసానంటే నా కార్డ్ అనేది జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన టాస్క్ ఏంది, బూస్ట్ ట్రాప్ని మన HTMLలో లోడ్ చేసేయాలి. లోడ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మన HTML ఫైల్లోకి వెళ్ళేసేసి హెడ్ అనే భాగం దగ్గరికి వెళ్ళేసి బూస్ట్ ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కూడా అక్కడ లోడ్ చేసేసాను. అలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూస్ట్ ట్రాప్ CDN అని పిలుస్తారనమాట. అంటే బూస్ట్ ట్రాప్ CDNని లోడ్ చేసేసాను. ఓకే డన్. తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం. నేను చేసిన కార్డు మొత్తం కూడా కంప్యూటర్లో జరపాలి అంటే ఏం చేయాలి, లేఅవుటింగ్ అనేది చేయాలి. అలా లేఅవుటింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఏదైతే కంటైనర్ లోపల మనం జరపాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్ని ఎలా తీసుకోవాలి, ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేసి చేయాలి అని చెప్పాను అనమాట. మనం ఏ కార్డుని అయితే మనం జరపాలి అనుకుంటున్నామో ఆ కార్డు పైన ఉన్న కంటైనర్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే ఏమని తీసుకోవాలి, ఒక ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్గా తీసుకోవాలి. అంటే నేనేంది ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మొత్తమేనా జరగాలి అనుకుంటుంది కిందకి, ఈ ఎలిమెంట్స్ మొత్తం కిందకి జరగాలి అంటే దీనిపై ఉన్న కంటైనర్ని, ఇక్కడ ఉన్న కంటైనర్ని ఎలా తీసుకోవాలని చెప్పాను, ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్గా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఈ క్లాస్ ఈ కంటైనర్ మొత్తాన్ని ఒక ఫ్లెక్స్ బాక్స్గా మార్చుకోవాలన్నమాట కంటైనర్. అలా మార్చాలి అంటే ఏ ప్రాపర్టీ వాడాలి, D-ఫ్లెక్స్. అంటే ఫ్లెక్స్ అని ఇచ్చాను అనుకో ఏమైంది, ఈ కంటైనర్ మొత్తం కూడా ఏమైంది, ఒక ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్గా మారిపోయింది. ఓకే డన్. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, మనము ఒక డైరెక్షన్ అనేది ఇవ్వాలి. డైరెక్షన్ అనేది ఏం చేయాలి, ఈ కార్డు మొత్తం కూడా ఎక్కడికి జరగాలి, హారిజాంటల్గా జరగాలా లేకపోతే వర్టికల్గా కిందకి రావాలా, ఏ వసంత, ఈ కార్డు పైనుండి పక్కకు జరగాలా లేకపోతే కిందకి రావాలా, కిందికి రావాలి. కిందికి రావాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి, ఫ్లెక్స్ బాక్స్ లో ఏ ప్రాపర్టీ వాడాలి, ఫ్లెక్స్ హైఫన్ కాలన్ అనేది వాడాలన్నమాట. కాలన్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసాను. అంటే అది ఏమైందంటే పైనుండి కిందకి జరుగుతుంది అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకే డన్. ఎక్కడికి జరగాలి, మన యొక్క కార్డు మొత్తం కూడా ఒకేసారి కిందకి రావాలి. కిందకి రావాలంటే ఫ్లెక్స్ బాక్స్ లో నిన్న ప్రాపర్టీ నేర్పాను. ఏ ప్రాపర్టీ, జస్టిఫై హైఫన్ కాంటెంట్ హైఫన్ ఎక్కడికి రావాలి, సెంటర్ అని పెడదాం. ఎక్కడికి వచ్చిందో చూద్దాం. సెంటర్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఈ కార్డు మొత్తం ఎక్కడికి వెళ్ళింది, సెంటర్లోకి వచ్చేసింది. చూడు కార్డు మొత్తం కూడా. ఓకేనా. నా రిక్వైర్మెంట్ ఆర్కిటెక్చర్ చూశాను. ఎక్కడ ఉండాలి అది, సెంటర్లో కాదు నాన్న ఉండాల్సింది, కిందకి రావాలన్నమాట. కిందకి రావాలి అంటే అప్పుడు ఏందో చూద్దాం. కిందకి రావాలంటే ఏం చేయాలి, జస్టిఫై హైఫన్ కాంటెంట్ హైఫన్ ఇక్కడ ఏం పెట్టాలి, ఎండ్ అనే ఒక నేమ్ కనుక ఇచ్చేసేసాను వెంటనే ఏమైంది అంటే ఆ బటన్ మొత్తం కూడా కిందకి వచ్చేసేసింది. ఓకేనా. మనం ఇదేనా ఎస్టర్డే మనం నేర్చుకున్న టాస్క్. ఓకే చూడు ఎంత అందంగా వచ్చేసేసిందో. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అదే ఈ కార్డు వెళ్ళి పైకి వెళ్ళిపోవాలనుకో అప్పుడు ఏం చేయాలి, ఈ ఎండ్ అనే టాపిక్ దగ్గరికి వెళ్ళేసేసి నేనేం చేసేసానంటే స్టార్ట్ అని ఇచ్చేసేసాను. వెంటనే ఏమైంది అంటే ఆ స్టార్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. నేను కిందికి రావాలి కాబట్టి మన యొక్క రిక్వైర్మెంట్ ఎండ్ అని ఇచ్చేసేసాను. అప్పుడు అది ఏమైందంటే ఎండ్కి వచ్చేసేసింది. ఓకేనా, డన్. సో ఇది లాస్ట్ వీక్ మొత్తం కూడా మనం చేసిన టాస్క్. ఏదైతే మనం క్లాసెస్ చెప్పుకున్నామో ఆ క్లాసెస్కి సంబంధించి లాస్ట్ వీక్ మొత్తం కూడా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇదనమాట. ఓకేనా. ఓకే డన్. టుడే మన యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే డన్. సో మన యొక్క పీపీటీ అనేది రెడీ చేసుకుందాం. ఓకే
టుడే మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఇప్పుడు దాకా మనం HTML ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో స్టాటిక్ వెబ్సైట్స్ని బిల్డ్ చేయడం అనేది మనం నేర్చుకుంటున్నాం. అలా స్టాటిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ చాలా చెప్పుకున్నాం అనమాట. ఏమేమి చేస్తామని చెప్పానంటే ఇక్కడ ఉన్న పీపీటీలో ఇచ్చిన అన్ని కూడా డిజైన్ చేద్దామని చెప్పాను. ఇంకా ఇవే కాకుండా బోల్డ్ అన్ని క్రియేట్ చేద్దామని చెప్పాను అన్నమాట. మీకు ఏది నచ్చితే అది, మీకు బుక్ మీద ఏ యొక్క కవర్ పేజీ ఉందో ఆ కవర్ పేజీస్ అన్ని డెవలప్ చేద్దామని చెప్పుకున్నాం అనమాట. దాంట్లో మనం ఫస్ట్ అనుకున్నది ఏంది, రైట్ సైడ్ మనకి ఇక్కడ 3 యొక్క ఇమేజెస్ ఉన్నాయి. ఆ 3 ఇమేజెస్లో ఫస్ట్ ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాం. ఎలా రప్పించాలి, ఏం చేయాలి అనేది మొత్తం కూడా నేర్చుకున్నాం ఇప్పుడు దాకా 1 month నుండి. సో ఇప్పుడు మిగతా 2 ఏంటిది, ఫేవరెట్ ప్లేసెస్ అనేది, డీటెయిల్డ్ వ్యూ అనేది క్రియేట్ చేయడం అనేది మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు సెషన్లోనే ఫేవరెట్ ప్లేస్ మొత్తం కూడా డెవలప్మెంట్ అనేది మొత్తం చేసేస్తాను అనమాట. టుమారో సెషన్లో డీటెయిల్డ్ వ్యూ మొత్తం చేసేద్దాం. ఓకేనా? ఓకే డన్. సో అలా నేర్చుకోవాలంటే టుడే మన యొక్క ఎజెండా ఏంది అనేది ఒకసారి చూద్దాం. టుడే మనం ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే ఫేవరెట్ ప్లేసెస్, అంటే ఒక ఫేవరెట్ ప్లేసెస్కి ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్లో ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఈరోజు మనం నేర్చుకుంటాం. అలా నేర్చుకోవాలంటే అన్నిటిని ఒకేసారి నేర్చుకోవాలంటే మనకి హార్డ్ కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా మనం 1 by 1 అనేది మనం నేర్చుకుంటా వెళ్ళిపోతాం అనమాట. మనం నేర్చుకునేటప్పుడు కొంచెం స్లోగా ఉన్నా కానీ అంత ఇష్యూ ఏం లేదు. తర్వాత వెళ్ళే కొద్దికి ఏమవుతుంది, కొంచెం ఫాస్ట్గా మనం యాక్సలరేటెడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. అందుకోసం మనం స్టార్టింగ్లో కొంచెం నెమ్మదిగా ఉన్న ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్గా కనుక ఉందనుకో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 4.0 టెక్నాలజీస్ నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకునేటప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే చెప్పిన ప్రతి ప్రాపర్టీని మళ్ళీ చేసి చూద్దాం. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరే కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతారు కాబట్టి ఎంత పెద్ద కోడ్ అయినా సరే అర్థం చేసేసుకుంటారు అనమాట. అందుకోసం కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను అనమాట. ఓకే డన్. టుడే మన యొక్క ఎజెండా ఏంది అనేది ఒకసారి చూద్దాం. టుడే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం ఏదైనా ఒక ఇమేజ్ పెట్టాలి అనుకుంటే ఏం చేసేసానంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ -ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో యూఆర్ఎల్ అని ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి డబుల్ కోట్స్ మధ్యలో ఆ ఎలిమెంట్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేస్తే మనకి ఇమేజ్ వచ్చేసింది. అలా కాకుండా ఒక HTMLకే ఒక ఇమేజ్ని ఎలా పెడతారు అనే ఒక టాపిక్ని ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. అలానే దాంట్లో సోర్స్, ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ని నేర్చుకున్నాం. ఈ రోజు మనం ఏం చేస్తామంటే సోర్స్ అనే ఒక ఎలిమెంట్, సోర్స్ అనే ఒక యాట్రిబ్యూట్ని ఎలా అప్లై చేస్తామనేది తెలుసుకుంటాం. అలానే మనం ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే HTML ఎలిమెంట్స్ గురించే మనం నేర్చుకుంటా ఉన్నాం. HTMLలోనే ఇంకో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. వాటిని ఏమంటారంటే వాయిడ్ ఎలిమెంట్ అంటారు. అంటే వాయిడ్ ఎలిమెంట్ అంటే ఏంది, దాని యొక్క సింటాక్ ఎలా ఉంటుంది, వాటిని ఎప్పుడు అప్లై చేస్తారనే టాపిక్ అనేది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. అలానే మనం ఏం చెప్పుకున్నామంటే మనం ఇంతకుముందు బాక్స్ ప్రాపర్టీస్ చెప్పుకునేటప్పుడు హైట్ అనే ప్రాపర్టీ, విడ్త్ అనే ప్రాపర్టీ, అండ్ బోర్డర్ అనే ప్రాపర్టీ, అండ్ ప్యాడింగ్ అనే ప్రాపర్టీ చెప్పుకున్నాం. కానీ ఒక ప్రాపర్టీ వదిలేసేసాం. ఏంటిది అది, మార్జిన్ అనే ఒక ప్రాపర్టీని వదిలేసేసాం. ఆ మార్జిన్ అనే ప్రాపర్టీని ఎలా యూజ్ చేస్తామనేది ఇప్పుడు నేర్చేసేసుకుందాం. సో మార్జిన్ అనే ప్రాపర్టీని మనం ఎలా యూజ్ చేస్తామనేది టుడే సెషన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఈరోజు చేసే టాస్క్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి చూద్దాం. ఓకే. సో మనం ఇప్పుడు దాకా ఏం చేసేసామంటే టూరిజంకి సంబంధించి ఇలా 3 యొక్క వాల్ పేపర్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. సెకండ్ వన్ ఏంది, ఫేవరెట్ ప్లేసెస్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఫేవరెట్ ప్లేసెస్కి సంబంధించిన ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేస్తారనేది చూద్దాం. ఓకే దెన్. సో ఈరోజు మనం స్టాటిక్ వెబ్సైట్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఫేవరెట్ ప్లేసెస్ అనే ఒక సెక్షన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తామనేది మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలా నేర్చుకోవాలంటే ఇక్కడ చూడు, మనం అప్పుడప్పుడు చాలా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తాం. తాజ్మహల్ చూడడానికి, గోల్డెన్ టెంపుల్ అని, మైసూర్ ప్యాలెస్ అని, ఇంకా వారణాసి టెంపుల్ అని, ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళాం. అవన్నీ కూడా మనం అన్నీ కూడా ఒకే చోట పెట్టుకోవాలి అనుకున్నాం. ఒకే పేజీలో అవన్నీ కూడా వచ్చేటట్లు డెవలప్ చేద్దాం అనుకున్నాం. అలా డెవలప్మెంట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈరోజు మనం నేర్చుకునే సెషన్ ద్వారా మనం ఏదైనా సరే ఒకే వెబ్ పేజీలో ఎన్ని రకాల ఇమేజెస్ అయినా సరే, ఎన్ని రకాల టెక్స్ట్లు అయినా సరే, ఎన్ని రకాల బాడీలు అయినా సరే ఎలా పెడతారు అనేది ఒక్కసారి మనం నేర్చేసేసుకుందాం అనమాట ఈరోజు సెషన్ అయిపోయే లోపు. ఓకే డన్. సో అది చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో
ఫేవరెట్ ప్లేసెస్ అనేది మనం డెవలప్ చేయాలి అంటే ఏదైనా సరే ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ఎవరు చేస్తారని చెప్పాను, లేఅవుటింగ్ ద్వారా చేస్తారని చెప్పాను. నిన్నే కదా మనం నేర్చుకుంది. ఒక ఫేస్బుక్ అనేది డెవలప్ చేయాలంటే ఏం చేస్తారు, ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ డెవలప్ చేసేసారు. ఏం చేస్తారు, మనం ఏ ఎలిమెంట్ని ఎక్కడ స్ట్రక్చర్ చేయాలి, ఏ ఎలిమెంట్ని ఎలా అరేంజ్ చేయాలి అనేది చూసుకుంటారు అని చెప్పాను. అలా చూసుకోవడాన్ని లేఅవుట్ అంటారని చెప్పాను అనమాట. మన ఫేవరెట్ ప్లేస్ అనే ఒక వెబ్సైట్ని కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఈ ఫేవరెట్ ప్లేస్ని క్రియేట్ చేయాలంటే ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ లేఅవుటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలా లేఅవుటింగ్ చేసుకోవాలంటే ఏంది, మొత్తం కూడా ఒక వెబ్సైట్ కోసం ఒక డబ్బా గీసుకున్నాను. తర్వాత ఏముందో చూడు, ఫేవరెట్ ప్లేస్ అనే ఒక హెడ్డింగ్ ఉంది. అంటే ఫేవరెట్ ప్లేసెస్ అనేది వచ్చేటట్లు ఒక బాక్స్ కావాలి. ఆ తర్వాత ఏముండాలి, తాజ్ మహల్కి సంబంధించిన ఒక పార్ట్, దానితో పాటు ఒక ఇమేజ్ అనేది రావాలి. ఆ మొత్తం కూడా దేంట్లో ఉండాలి, ఒక బాక్స్లో ఉండాలి. ఆ బాక్స్ అనేది పెట్టుకొని ఆ బాక్స్ లోపల ఒక సైడ్ ఏం రాశానంటే తాజ్ మహల్కి సంబంధించిన మ్యాటర్ రాసేసాను, రెండో వైపు ఏం రాశానంటే ఆ తాజ్ మహల్కి సంబంధించిన ఇమేజ్ పెట్టేసాను. ఓకే, డన్. అలానే కిందకి ఏముండాలి, మళ్ళీ కింద ఏం రావాలి, ఒక బాక్స్ ఉండాలి. ఆ బాక్స్ లోపల గోల్డెన్ టెంపుల్ అనే హెడ్డింగ్ పారాగ్రాఫ్తో ఒక బాక్స్ రావాలి. దాని పక్కన ఏముండాలంటే దానికి సంబంధించిన ఇమేజ్ రావాలి. అలానే మైసూర్ ప్యాలెస్, వారణాసి, ఇలా ఇవన్నీ రావాలంటే మనం ఏం చేయాలి, లేఅవుటింగ్ అనేది చేయాలి. ఆ లేఅవుటింగ్ అనేది ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఈ ఫేవరెట్ ప్లేసెస్ మొత్తాన్ని కూడా ఎలా లేఅవుటింగ్ చేస్తారంటే పక్కన లెఫ్ట్ సైడ్లో చూసిన ఇమేజ్ ఎలా అయితే ఉందో అలా లేఅవుటింగ్ చేస్తారనమాట. ఓకే, డన్. సో ఇప్పుడు మనం మంచి డెవలపరం కదా, మనం మంచి డెవలప్మెంట్ అయితే మనం మంచి డెవలపరం కదా, మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని బాగా నేర్చేసేసుకున్నాం. అలా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని మనం వాడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ఆర్కిటెక్చర్ని కానీ ఏదైనా ఒక లేఅవుట్ని కానీ మనం చూడంగానే ఏం చేయాలంటే ఆ లేఅవుట్ని లేదా ఆర్కిటెక్చర్ని మొత్తాన్ని చూడంగానే ఏం చేయాలంటే బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేయాలన్నమాట. ఇందాక కూడా మనం అదేనా చేసింది. అంటే మనం ఆర్కిటెక్చర్ని చూడంగానే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆర్కిటెక్చర్ మొత్తాన్ని కూడా స్మాల్ పార్ట్స్గా డెవలప్ చేసేసి స్ప్లిట్ చేసేసి ఒక్కొక్క భాగాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఎలానో చూద్దాం. సో ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తాన్ని కూడా పార్ట్లుగా విడగొడితే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏముందంటే ఒక డబ్బా ఉంది. ఆ డబ్బా లోపల ఒక టవర్కి సంబంధించిన ఒక ఇమేజ్ ఉంది, అంటే ఒక కంటైనర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏముంది, ఆ ఇమేజ్ పైన ఒక హెడ్డింగ్ అనేది వచ్చింది. ఏంటిది, ఫేవరెట్ ప్లేసెస్ అనే పేరు వచ్చేసింది. ఆ ఫేవరెట్ ప్లేసెస్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నా అంటే ఒక హెడ్డింగ్ అనుకున్నాను. ఆ ఫేవరెట్ ప్లేసెస్ కింద ఏముంది, ఒక డబ్బా ఉండి ఆ డబ్బా లోపల మ్యాటర్ ఉంది. ఆ డబ్బాని ఏమంటారు, కార్డ్ అంటారని చెప్పాను. అంటే ఒక కార్డుకి సంబంధించిన కంటైనర్ ఎలా చేయాలి ఏంది అనేది మనకు తెలుసు. అంటే ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తాన్ని ఎలా స్ప్లిట్ చేసేసానంటే మొత్తం ఒక కంటైనర్ లోపల ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అనుకున్నాను. తర్వాత ఆ కంటైనర్కి ఏముందంటే ఒక హెడ్డింగ్ అనేది ఉంది. అంటే ఫేవరెట్ ప్లేసెస్ అనే పేరుని ఒక హెడ్డింగ్ అనేది పెట్టాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఒక కార్డు క్రియేట్ చేసుకొని దాంట్లో తాజ్ మహల్, దాంట్లోని కొంత మ్యాటర్ రాసేసేసి పక్కన ఒక ఇమేజ్ పెట్టాలి. ఆ భాగాన్ని మొత్తాన్ని కూడా ఏమనుకున్నా అంటే కార్డ్ అనే భాగంగా మనం స్ప్లిట్ చేసేసుకున్నాం. ఒక్కొక్క భాగాన్ని మనం డెవలప్ చేసేసి చూద్దాం అనమాట. ఓకేనా. మనం మంచి ప్రోగ్రామర్ అంటే ఎప్పుడు ఏం చేస్తారు, మంచి ప్రోగ్రామరు ఏదైనా ఆర్కిటెక్చర్ని చూడంగానే దాన్ని పార్ట్స్గా స్ప్లిట్టింగ్ అనేది చేస్తాడు. అలానే మన యొక్క ఆర్కిటెక్చర్ని ఏం చేశానంటే ఇలా పార్ట్లుగా స్ప్లిట్ చేసేసాను. ఓకే, డన్. ఓకేనా. ఓకే, ఈ బాక్స్ని కనుక చూసేసాను అనుకో, కార్డ్ లోపల కూడా ఏమేమి ఉందో చూడు, తాజ్ మహల్ అనే పేరు ఉంది, దాన్ని హెడ్డింగ్, కింద ఒక టెక్స్ట్ అనేది ఉంది. ఆ టెక్స్ట్ మొత్తాన్ని ఏమనుకున్నానంటే పారాగ్రాఫ్ అనుకున్నాను. ఆ టెక్స్ట్ అంతా కూడా ఎలా ఉంది, ఒక కంటైనర్ లోపల ఉంది, అంటే ఆ కంటైనర్ అనుకున్నాను. పక్కన ఏముంది, ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మొత్తం కూడా సపరేట్గా ఒక కంటైనర్లో ఉంది. ఆ ఇమేజ్ని ఒక కంటైనర్గా తీసేసి అన్నిటిని కూడా ఏం చేశానంటే ఒకే చోట పెట్టేశాను, ఒక కార్డ్ లోపల. అలా పెట్టాలి అనేది మన యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా. ఓకే, డన్. సో అలా చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కంటైనర్కి ఏం చేద్దాము, ఒక బ్యాక్గ్రౌండ్, ఒక ఇమేజ్ అనేది పెట్టేద్దాం. ఎలా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఈ ఇమేజ్ అనేది అప్లై చేయాలంటే ఏం చేస్తారు, ఫస్ట్ HTMLలోకి వెళ్ళేసేసి ఒక కంటైనర్ తీసేసుకుంటాం. వెంటనే ఏం చేస్తామంటే CSSలో ఇమేజ్ పెట్టాలి అంటే ఏం చేస్తాం, CSSలోకి వెళ్ళి ఒక రూల్ సెట్ క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్కి ఒక సెలెక్టర్ పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాము, బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అని పెట్టేసేసి URL ఇచ్చేసి డబుల్ కోట్స్ మధ్యలో మన యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్కి సంబంధించిన URL పెట్టేస్తాం. తర్వాత ఏం చేస్తాము,
ఆ ఇమేజ్ ఎంత హైట్లో ఉండాలి, ఎంత విడ్త్లో ఉండాలి అనే ప్రాపర్టీస్ వాడతాము. ఆ ఇమేజ్ కరెక్ట్గా మనం పెట్టిన సైజులో కనుక ఫిట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చి వాల్యూ కనుక కవర్ అని సిఎస్ఎస్లో కనుక ఇచ్చేసామనుకో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. ఆ వచ్చిన సిఎస్ఎస్లో రాసిన ఫైల్లో ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఏం చేయాలి, స్టైల్ అప్లై కావాలి అంటే మన యొక్క HTML ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చేసి క్లాస్ అని రాసేసేసి = పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి, మనం ఏదైతే పెట్టాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్ యొక్క క్లాస్ నేమ్ని అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. అంతేనా? అప్పుడు ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ అంటే ఇక్కడ పైన రిక్వైర్మెంట్లో చూసినట్లు వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసేసి ఎలా డెవలప్మెంట్ చేస్తాం అనేది ఒక్కసారి చూసేద్దాం. ఓకేనా? ఓకే దెన్ ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే ఈ మొత్తం మనం చేసేసాం కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం, సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసేసి ఈ కోడ్ మొత్తం కూడా దాచుకోవాలి అంటే ఏం చేస్తారు, కోడ్ స్నిపెట్స్లో ఒక పేరు పెట్టేసి పెట్టేస్తాం అనమాట. ఏం పేరు పెడదాము, టూరిజం -2R ఇచ్చాను. ఓకే, సేవ్ చేసేసాను. ఆ కోడ్ మొత్తం కూడా అక్కడ సేవ్ అయిపోయింది. ఓకే డన్. ఇంకా ఇది తీసేస్తాను అనమాట. ఒకసారి అగైన్ షేర్ చేస్తున్నాను స్క్రీన్. ఓకే డన్. ఆ కోడ్ మొత్తం కూడా పోయిందనమాట. ఓకే, ఇప్పుడు మన యొక్క ఆర్కిటెక్చర్ని చూస్తే ఏమేమి ఉందనేది ఫస్ట్ డెవలప్ చేద్దాం. ఫస్ట్ మనం మనం ఈ కోడ్ డెవలప్ చేయాలి అనుకున్నాం. కోడ్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్కి ఒక ఇమేజ్ పెట్టాలి. ఆ ఇమేజ్ పెట్టాలంటే వేటిని వాడతారు, HTML CSSని వాడతారు. HTMLలో ఒక బాక్స్ అనేది రాసుకోవాలి. బాక్స్ అంటే ఏమంటారు, కంటైనర్ అంటారు. ఆ కంటైనర్ అనేది క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాము, ఇక్కడ HTMLలో ఉన్న బాడీ అనే భాగం దగ్గరికి వెళ్ళి యువర్ కోడ్ గోస్ హియర్ మొత్తం తీసేసేసి అక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేయాలి. కంటైనర్ క్రియేట్ చేయాలంటే మనకి తెలుసు అనమాట, ఏంటిది, డివ్ అనేది ఒక కంటైనర్ అంటారు అనేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసేసాను. ఓకే డన్. తర్వాత మనం ఏం చేయాలి, ఒక ఇమేజ్ పెట్టాలి కంటైనర్కి. ఇమేజ్ పెట్టాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళాలి. సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, ఒక రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక సెలెక్టర్గా ఒకటి ఇవ్వాలన్నమాట. డాట్ మనం ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ సెలెక్టర్ నేమ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం పెద్దదిగా ఉండేటట్లు చూసుకోవాలి. మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది చూద్దాం ఒక్కసారి ఆర్కిటెక్చర్లోకి వెళ్ళేసి. ఆర్కిటెక్చర్లో ఏంటి మనం డెవలప్ చేయాలనుకుంది, ఫేవరెట్ ప్లేసెస్ క్రియేట్ చేయాలి. ఫేవరెట్ ప్లేసెస్ కోసం ఒక కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఎట్లా పెడతారనేది చూద్దాం. ఫేవరెట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్నే వాడతారన్నమాట అందరు డెవలపర్స్. ఫేవరెట్ -ప్లేసెస్ ఏంటిది, ఒక కంటైనర్ పెట్టాలి. ఒక కంటైనర్కి ఇమేజ్ పెట్టాలి. కంటైనర్కి ఇమేజ్ పెట్టాలి అంటే మీకు నేర్పాను, ఏమని పెడతారని చెప్పాను, BG-కంటైనర్ అంటారు. అంటే ఫేవరెట్ ప్లేసెస్ అనే ఒక నేమ్కి ఒక బ్యాక్గ్రౌండ్గా ఒక కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడుతున్నాను అని చెప్పేసేసాను అనమాట. చెప్పేసేసి ఒక సెలెక్టర్ నేమ్ ఇచ్చేసాను. ఇది కాకపోతే మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోండి అనమాట. మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. అందరు డెవలపర్స్ ఫాలో అయ్యేది ఏమంటారంటే ఆ పేరుకి మధ్యలో హైఫన్ ఇచ్చేసేసి ఒక కంటైనర్కి ఇమేజ్ పెట్టాలి అంటే ఏం చేస్తారంటే BG-కంటైనర్ అంటారని చెప్పాను. అదే పెట్టేసాను ఇక్కడ. ఓకే డా. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసాను. ఓకే, కిందకు వచ్చేసాను. ఏం కావాలి మనకి ఇప్పుడు, మనకేంది మన యొక్క ఫస్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంది, కంటైనర్కి ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను, ఒక ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టాలి అంటే ఏంది మనకి ప్రాపర్టీ, వసంత ఏంటిది నాన్న ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ -ఇమేజ్ అని రాసేసేసి కాలన్ పెట్టేసేసి తర్వాత ఏమి ఇవ్వాలి, స్పేస్ ఇచ్చేసి URL ఇచ్చేసేసి తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో బ్రాకెట్ కాదు రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ బ్రాకెట్ల మధ్యలో ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ మధ్యలో డబుల్ కోట్స్ ఇచ్చేసేసి మనం ఏదైతే URL పెట్టాలి అనుకుంటున్నామో ఆ URLని ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. URL ఏంటి అంటే మీ అందరి కోసం నేను ఇక్కడ రాశాను అనమాట. సారీ, ఇక్కడ ఈ URL అనమాట మనం వాడేది. ఈ URL మొత్తం కూడా మీకు కూడా పేస్ట్ చేసేస్తుంది అనమాట. ఆ URL ఎక్కడ ఉందంటే మీకు చార్ట్లో పెట్టేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే డన్.
అండ్ నేనేం చేశాను అంటే ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, యూఆర్ఎల్ పెట్టేస్తాను అంటే ఒక ఇమేజ్ అనేది పెట్టేస్తాను. ఇమేజ్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, నాకు ఇమేజ్ రాదు. అప్పుడు ఏం చేయాలి, మనము ఏం చేయాలి, ఆ ఇమేజ్కి సర్టైన్ హైట్ సర్టైన్ విడ్త్ అనేది ఇవ్వాలి. హైట్ ఇస్తే చాలు, విడ్త్ ఇవ్వకపోయినా చాలు. డిఫాల్ట్గా ఎంత అయితే ఉంటుందో వెబ్ పేజ్ అంత తీసేసుకుంటుంది అని తెలుసు కదా మనకి, అందుకని విడ్త్ ఇవ్వట్లేదు, అందుకని హైట్ అనేది ఇస్తున్నాను. హైట్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇద్దామంటే పిక్సెల్స్లో ఇద్దాం అనుకున్నాను. పిక్సెల్స్లో ఎందుకు ఇవ్వట్లేదు నేను హైట్ని, మనకి డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్ అనేది చిన్న స్క్రీన్లు ఉంటాయి, పెద్ద స్క్రీన్లు ఉంటాయి, అంతకంటే పెద్ద స్క్రీన్లు ఉంటాయి కాబట్టి పిక్సెల్స్లో ఇస్తే ఇష్యూ అయింది కాబట్టి అందుకోసం ఏం చేశానంటే వ్యూ పోర్ట్స్ ద్వారా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఏం చేశానంటే మన స్క్రీన్ ఎంతైతే ఉందో 100% ఆ స్క్రీన్ యొక్క హైట్ ఎంతైతే ఉందో అంతకి ఇచ్చేసేసారా బాబు అని చెప్పేసాను అనమాట. చెప్పేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైందంటే ఇమేజ్ రాలేదు. ఎందుకు రాలేదు, నేనేం చేశానంటే ఇక్కడ ఒక క్లాస్ నేమ్ అయితే ఇక్కడ ఒక స్టైల్ అయితే రాసానే కానీ ఆ స్టైల్ మొత్తాన్ని ఏం చేయాలి, HTMLకి లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ HTML ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర స్పేస్ ఇచ్చేసి CLASS క్లాస్ అని ఇచ్చేసి డబుల్ కోట్స్ మధ్యలో ఆ సెలెక్టర్ నేమ్, దట్ మీన్స్ క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను, ఇమేజ్ వచ్చేసింది. కానీ నాకు ఇక్కడ ఉన్న ఇమేజ్ చూడు ఎలా ఉంది, ఇక్కడ ఉన్నది ఎలా ఉందో చూద్దాం. ఈ ఇమేజ్ అనేది కరెక్ట్గా నీట్గా మధ్యలో ఉందన్నమాట, ఇక్కడికి వచ్చి కనబడుతుంది. కానీ నా ఇమేజ్ ఎలా ఉందంటే సాగిపోయినట్లు ఉందన్నమాట, ఏమీ కనపడతలేదు అనమాట సక్రమంగా. మొత్తం కూడా ఇమేజ్ ఇట్లా కనపడతలేదు. ఎందుకు కనపడతలేదు, మనం పెట్టిన సైజులో అది ఫిట్ అవ్వలేదు. అలా ఫిట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఒక ప్రాపర్టీ వాడాలి. వెంటనే వాడడం అనేది అలవాటు చేసేసుకోవాలన్నమాట. ఏంటిది అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇవ్వాలంటే కవర్ అని ఇవ్వాలన్నమాట. కవర్ అని ఇచ్చేసాను. వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. మన ఇమేజ్ చూడు ఎక్కడ ఇందాక ఎలా అయితే ఉందో అలానే వచ్చేసేసింది అనమాట. ఓకేనా, ఓకే డన్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఇక్కడ ఎలా అయితే ఉందో అట్లానే వచ్చేసేసింది అనమాట. ఓకే డన్. ఓకే, ఇదంతా కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఎక్కడన్నా డౌట్ ఉందా? సో ఒక ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఆర్కిటెక్చర్ని చూడగానే వాడు ఏం చేస్తాడంటే ఆ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేయాలి అంటే ఆ డెవలప్మెంట్ చేయాలి అనగానే ఏం చేయాలి, మనకు వచ్చిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్లో ఉన్న మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేయాలన్నమాట. అలా స్ప్లిట్ చేసేసి ఒక భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మరొక భాగాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మన యొక్క రిక్వైర్మెంట్ కరెక్ట్గా వస్తుంది అనమాట. లేకపోతే ఏమైంది అంటే మనం చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తామన్నమాట. ఓకేనా, డన్. ఓకే, ఇప్పుడు నేనేం చేసేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం కూడా ఒక బ్యాక్గ్రౌండ్, ఒక కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆ కంటైనర్ లోపల ఫేవరెట్ ప్లేసెస్ అనే సెక్షన్కి ఏం చేశారంటే ఒక హెడ్డింగ్ పెట్టేద్దాం. అలా హెడ్డింగ్ పెట్టాలి అంటే మీ అందరికీ తెలుసు ఎలా పెడతారు నాన్న వసంత, ఒక హెడ్డింగ్ పెట్టాలంటే ఎలా చేస్తారు. సో హెడ్డింగ్ ఎలా పెడతారని చూసాను. సో హెడ్డింగ్ పెట్టాలి అంటే ఏం చేస్తారంటే HTMLలోకి వెళ్ళేసేసి ఏం చేద్దామంటే హెడ్డింగ్ అనేది పెట్టాలి అంటే ఏం చేయాలంటే హెడ్డింగ్ అనేది ఒక HTML ఎలిమెంట్. దాని యొక్క సింటాక్స్ ఏంటిది, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ట్యాగ్ అనేది ఇవ్వాలి. హెడ్డింగ్ అనే భాగం పెట్టాలి అంటే H1 అని ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేసేసాను. తర్వాత మనకి హెడ్డింగ్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని అక్కడ పెట్టేసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసేసేసి ఒక యాంగులర్ బ్రేస్ పెట్టేసి ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి ఒక ట్యాగ్ సింబల్ H1 అని ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసేసాను. అప్పుడు ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, ఓకే దెన్. ఆ తర్వాత ఏం చేద్దాం అనేది తర్వాత చూద్దాం. హెడ్డింగ్ అనేది పెట్టాలి నాకు ఇక్కడ. హెడ్డింగ్ అనేది పెట్టాలి అంటే ఏం చేయాలి, ఈ కంటైనర్ కిందకి వచ్చేసి ఒక హెడ్డింగ్ పెడదాం. హెడ్డింగ్ పెట్టాలి అంటే ఏంది, హెడ్డింగ్ పెట్టాలి అంటే ఒక HTML ఎలిమెంట్ యొక్క సింటాక్స్ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఓకే, ఈ స్టార్టింగ్ ట్యాగ్ రాసేసాను, మధ్యలో కాంటెంట్ రాయాలి. కాంటెంట్ ఏంది, ఫేవరెట్ తర్వాత ప్లేసెస్ అని రాసేసేసి తర్వాత ఎండ్ ట్యాగ్ ఇచ్చేసేసాను. ఎండ్ ట్యాగ్ కూడా మీకు తెలుసు కాబట్టి ఇచ్చేసాను. ప్లే అరౌండ్ చేసి చూసేసాను. సో ఓకే డన్, అంటే ఫేవరెట్ ప్లేసెస్ అనేది వచ్చేసేసింది. సో ఓకే డన్. మన యొక్క టెక్స్ట్ మొత్తం ఇలానే ఉందా వేరేగా ఉందా చూద్దాం అనుకున్నాను. చూద్దామనేసి నేను ఏం చేసేసానంటే అగైన్ ఆర్కిటెక్చర్ని చెక్ చేసేసాను. ఆర్కిటెక్చర్ని చెక్ చేయగానే ఎలా ఉందంటే ఇక్కడ ఫేవరెట్ ప్లేసెస్ మొత్తం కూడా కొంచెం అందంగా, కొంచెం నీట్గా, కొంచెం ఏదేదో రకరకాలుగా ఉందన్నమాట. అది ఏ ఫేజ్లో ఉందంటే రోబోటో స్టైల్లో ఉందన్నమాట. మనది ఎలా ఉందంటే మన టెక్స్ట్ ఆ స్టైల్లో లేదు. సేమ్ మనం ఇక్కడ రాసిన స్టైలు అక్కడ రాసిన స్టైల్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ స్టైల్ రెండు ఒకేలా లేవు. అలా లేవు అంటే ఏం చేయాలి, మనము మన యొక్క టెక్స్ట్ని స్టైలింగ్ అనేది చేయాలి. అలా స్టైలింగ్ చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, CSSలోకి వెళ్ళాలి.
ఆ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఏం చేయాలి, రూల్ సెట్ అనేది రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఏం చేయాలి, ఒక సెలెక్టర్ నేమ్ ఇవ్వాలి. సెలెక్టర్ నేమ్ రాయాలంటే ఏం చేయాలి, క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇవ్వాలి అంటే డాట్ పెట్టేసేసి ఏం చేద్దాం, ఫేవరెట్ హైఫన్ ప్లేసెస్ హైఫన్ ఏంటిది, హెడ్డింగ్. అంతేనా? హెడ్డింగ్ కంటైనర్, హెడ్డింగ్ హైఫన్ కంటైనర్ అని ఇద్దాం. హెడ్డింగ్ అనేది పెట్టేద్దాం. అదేనా మనం పెట్టుకున్న హెడ్డింగ్ అనేది ఎట్లానే ఇస్తారని చెప్పానా? ఓకేనా. ఇంకా మనకు తెలియదు కదా హెడ్డింగ్ అనేది పెట్టాలంటే అప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనుకున్నాను. ఓకే, నీ ఇష్టం, ఎలా అయినా పేరుతో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఒక సెలెక్టర్ నేమ్ ఇచ్చేస్తాను. తర్వాత ఏం చేసేసాను, ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసాను. తర్వాత కిందకి వెళ్దాం. ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏం కావాలి, అందంగా కనపడాలి. అందంగా కనపడాలి అంటే ఏం చేయాలి, మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఒక్కోటి అప్లై చేసి చూద్దాం. టెక్స్ట్ బాగా అందంగా రావాలి అంటే కలర్ ఏ కలర్లో ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ కలర్లో ఉంది, ఇదంతా కూడా నల్లగా ఉంది. ఇది కూడా ఉంది, ఇది కూడా అలానే ఉంది, అంటే ఆ కలర్ అనేది వైట్గా ఉంది. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. సో తర్వాత ఈ టెక్స్ట్ ఇంకా అందంగా రావాలంటే ఏం చేయాలి, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫాంట్ ప్రాపర్టీస్ వాడి చివర్లో కలర్ వాడదాం, అప్పుడు ఏందో అర్థమైద్ది మనకి. ఫస్ట్ ఫాంట్ ప్రాపర్టీ ఏంటిది, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసాను. తర్వాత కాలన్ పెట్టాను. ఈ ప్రాపర్టీ వాడేటప్పుడు ఎప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ కోట్స్ మధ్యలో క్యాపిటల్ లెటర్స్తో రాయాలన్నమాట. రోబోటో అని తీసుకున్నాను వాల్యూ. వెంటనే ఏమైందో చూద్దాం. స్టైల్ అనేది మారలేదు. ఎందుకని, సిఎస్ఎస్లో ఒక స్టైల్ అయితే రాశాను. ఆ స్టైల్ మొత్తాన్ని ఏం చేశానంటే హెచ్టిఎంఎల్తో లింక్ చేస్తేనే ఆ స్టైల్ అనేది అప్లై అయిపోయింది వెబ్ పేజీ. అలా అప్లై అవ్వాలి అంటే ఇక్కడున్న ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అని ఇచ్చేసి డబుల్ కోట్స్ మధ్యలో క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే నేమ్ అనేది వచ్చేసేసింది. ఓకే డన్, అంటే మంచిగా వచ్చేసింది. ఓకే, తర్వాత ఏం చేద్దాం అనుకున్నానంటే వెంటనే ఇంకొక ఫాంట్ ప్రాపర్టీ వాడదాం. ఆ స్టైల్లో లేదు, ఇంకా స్టైల్ వేరేగా ఉంది అది. అందుకని నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీ వాడాను. ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో ఏం చేసేదంటే దీనికంటే కొంచెం చిన్నదిగా ఉండాలి, ఒక 30 పిక్సెల్స్ అని ఇద్దాం. ఏమైద్దో చూద్దాం. సో మన యొక్క ఆర్కిటెక్చర్లో కూడా ఎలా ఉందంటే దాదాపు అలానే ఉంది. ఓకేనా, కొంచెం అలానే ఉంది, అటు ఇటుగా. ఎగ్జాక్ట్లీ రాదు కానీ కొంచెం అటు ఇటుగా వస్తుంది. ఓకే డన్. తర్వాత ఏం చేశాను, నేను కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. ఓకేనా, ఇలా ఉంది. ఓకే డన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది, ఈ ఫాంట్ మొత్తం కూడా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకని ఆ ప్రాపర్టీ వాడతలేదు. ఈ ఫాంట్ మొత్తం కూడా ఎలా ఉండాలంటే కొంచెం బండగా కనపడాలి. బండగా కనపడాలంటే ఏం చేస్తాము, ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇచ్చానంటే బోల్డ్ అని ఇచ్చేసాను. వెంటనే ఏమైంది అంటే అది కొంచెం బండగా మారిపోయింది. ఓకే డన్. మనకి ఇంకా ఏమైందంటే ఈ ఫాంట్ మొత్తం కూడా తెల్లగా కనపడాలి. తెల్లగా రావాలి అంటే ఏం చేయాలి, ఒక రంగు అనేది వేయాలి. అలా రావాలంటే ఏంది, కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇచ్చానంటే వైట్ అని ఇచ్చేసాను. వెంటనే ఏమైందో చూద్దాం. ఆ టెక్స్ట్ మొత్తం కూడా తెల్లగా వచ్చేసేసిందా? ఓకే డన్. సేమ్ ఇలానే కనపడుతుందా మంది? ఓకే డన్. ఇంకా మన యొక్క ఆర్కిటెక్చర్లో ఎలా ఉందనేది చూద్దాం. మంది చూడు, పైన ఉన్న లైన్కి మన లైన్ అనేది టచ్ అయింది. ఇక్కడ చూడు, ఆర్కిటెక్చర్లో పైన ఉన్న లైన్కి కిందకు వచ్చి ఉందన్నమాట. మన దానికి ఏముందో చూడు, అక్కడ పైన ఇమేజ్ ఎక్కడైతే ఉందో వెళ్ళి ఆ లైన్ని టచ్ చేసి ఉందన్నమాట. కానీ మన యొక్క ఆర్కిటెక్చర్లో ఏముంది, ఆ పై నుండి కిందకు వచ్చేటప్పుడు కొంచెం స్పేస్ ఉంది. స్పేస్ అనేది రావాలంటే ఏం చేయాలి, మనం వసంత ఏం చేయాలి, స్పేస్ అనేది రావాలంటే ఏం చేయాలి, ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీని వాడాలి. ప్యాడింగ్ అని రాసేసి వాల్యూ ప్లేస్లో ఎంత ఇద్దామంటే 10 పిక్సెల్స్ అని ఇచ్చేద్దాం. వెంటనే ఏమైద్దో చూద్దాం. కొంచెం స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ సరిపోద్దా, ఇంకొంచెం కావాలనుకున్నాను. ఇంకొంచెం కావాలంటే ఏం చేద్దాం అంటే 12 ఇద్దాం. 12 ఇచ్చి చూశాను, ఎగ్జాక్ట్లీ ఇదే సైజ్ అనేది అక్కడ ఉందన్నమాట. ఓకే డన్. ఓకేనా. ఓకే, అంటే మన సెకండ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా చేసేసాను. మన యొక్క లేఅవుట్లో ఇంతవరకు చేశాను. ఇంకొంచెం స్పేస్ కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ పక్కకి వెళ్ళేసి వాల్యూ ప్లేస్లో ఇంకొంచెం ఇచ్చేద్దాం, మార్చేద్దాం. ఏమైందంటే 14 ఇచ్చేద్దాం. వెంటనే ఏమైందంటే ఇంకొంచెం కదిలింది. ఓకేనా. ఇంకా కొంచెం కదలాలి అనుకున్నాను, ఇంకా నీకు ఎగ్జాక్ట్లీ రావాలి అంటే 16 ఇచ్చేసాను. ఇంకొంచెం కదిలింది. ఓకే, ఇదైతే ఫైనల్గా బాగుంది అనుకున్నాను, వదిలేసాను. ఓకే డన్. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా మనకు అయిపోయింది. అంటే ఒక
ఫేవరెట్ ప్లేసెస్ అనే హెడ్డింగ్ అనే సెక్షన్ని ఎలా పెట్టాలి అనేది తెలిసిపోయింది. ఓకే డన్. అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది. ఈ అవుట్పుట్ మొత్తం కూడా స్పేసింగ్ రావాలి అంటే ఏం చేసేసాను, ప్యాడింగ్ అనేది కనుక చేసేసాను అనుకో, వెంటనే ఏమైందంటే స్పేస్ అనేది వచ్చేస్తుంది. ఆ స్పేస్ రావాలంటే మనకు ప్రాపర్టీ ఏంటంటే ప్యాడింగ్ అని రాసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసి 24 పిక్సెల్స్ అని ఇస్తే మనకు కావాల్సిన స్పేస్ ఎంత అయితే ఉందో అంత వచ్చేసింది. కాకపోతే మనం ఏం చేసేసామంటే కొంచెం కొంచెం వాడుకున్నాం కాబట్టి చాలు అనమాట, ఎగ్జాక్ట్లీ మనం చేయలేం కాబట్టి. ఓకే డన్. తర్వాత కాలం ఏం డెవలప్ చేయాలి, కార్డ్ అనేది డెవలప్ చేయాలి. ఈ కార్డ్ అనేది ఎలా డెవలప్ చేస్తారు ఏంది అనేది నేర్చేసుకుందాం. ఓకేనా? ఈరోజు సెషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? నో డౌట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.